హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ సేస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనం ఈ తమిళనాడు ఎన్సీఆర్టీస్ కి సంబంధించి 11th స్టాండర్డ్ లో హిస్టరీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనము 4th చాప్టర్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ 4th చాప్టర్ లో మనకి హైలైట్ చేసిన థీమ్ ఏంటి అంటే, చూడండి ఒకసారి బోర్డు పైన, ఎమర్జెన్స్ ఆఫ్ స్టేట్ అండ్ ఎంపైర్. మనం ప్రీవియస్ చాప్టర్ లో మనం నేర్చుకుంది ఏంటి అంటే, రైజ్ ఆఫ్ టెరిటోరియల్ కింగ్డమ్స్, మహాజనపదాస్ రైజ్ ఏ విధంగా అయినాయి, వాటన్నిట్లలో మగధ ఏ విధంగా సక్సెస్ఫుల్ అయినది అనేది బ్రీఫ్ డిస్కషన్ అనేది జరిగింది లాస్ట్ చాప్టర్ లో. అయితే ఇక్కడ మనకి ఇన్ డీటెయిల్స్ ఆఫ్ మగధ అంటే దాన్ని ఏ ఫ్యామిలీస్ రూల్ చేయడం జరిగింది అనే విషయం మనము ఈ క్లాస్ లో నేర్చుకోబోతున్నాము. అండ్ దాని తర్వాత మౌర్యన్ ఎరా వచ్చినప్పుడు ఒక స్టేట్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా వచ్చిందంటే, ఒక వెల్ఫేర్ స్టేట్ కానీ ఒక స్టేట్ అనే కాన్సెప్ట్ ఏ విధంగా వచ్చింది అనేది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న అడిషనల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, Mauryan family was the first family to politically and culturally unify entire Indian subcontinent. అది మొట్టమొదటి ఫ్యామిలీ అని చెప్పుకోవాలి అయితే ఇండియన్ సబ్ కాంటినెంట్ కి సంబంధించి. సో ఇక్కడ ఆ విషయాలే మనం నేర్చుకుంటున్నాం. సో హియర్ ఇన్ దిస్ చాప్టర్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద డైనాసిటీస్ దట్ హ్యావ్ రూల్డ్ Magadha, and particularly we need to discuss many things about the Mauryan era that we need to discuss in this chapter. So let us go into the details of Magadha region. When it comes to Magadha Mahajanapada, it was ruled by many families. And the earliest family that has ruled Magadha was Haryanka dynasty. Haryanka dynasty. దీనికి సంబంధించిన earliest ruler ఎవరు అంటే బింబిసారా. మనకి హీరో కళ్యాణ్ రామ్ బింబిసారా కాదు, దట్ వాజ్ అ ఫిక్షనల్ క్యారెక్టర్. అండ్ బింబిసారా ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అర్లియస్ట్ నోన్ రూలర్ ఫ్రమ్ హార్యాంక డైనాసిటీ. సో మొట్టమొదట ఇండిపెండెంట్ ఫ్యామిలీ ఏది, ఇండిపెండెంట్ డైనాసిటీ ఏది రూల్ చేసింది మగధ ఎంపైర్ని అంటే హార్యాంక డైనాసిటీ కానీ హార్యాంక ఫ్యామిలీ కానీ. దానికి సంబంధించి మొట్టమొదట ఇండిపెండెంట్ రూలర్ కి సంబంధించి ఏ దాఖలాలు ఉన్నాయి, ఎవరి గురించి దాఖలాలు ఉన్నాయి అంటే బింబిసారా. మరి ఈయన తీసుకున్న స్టెప్స్ ఏంటి అంటే, ఈయన ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటి అంటే వార్స్. ఈ వార్స్ ద్వారానే అంగా అనే మహాజనపదాన్ని కాంకర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అంగా కేమ్ ఇన్ టు ద టెరిటరీ ఆఫ్ మన మగధ మహాజనపద. మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ఈజ్ ద నెక్స్ట్ స్ట్రాటజీ. మగధాన్ని స్ట్రాంగ్ చేయడానికి హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ఆల్సో. దీనిలో భాగంగానే వీళ్ళకి ఏ మహాజనపదాస్ పైన కంట్రోల్ వచ్చింది అంటే, కోసాల కానీ కాశీ కానీ వజ్జీ పైన కంట్రోల్ రావడం జరిగింది త్రూ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్. ఈ విషయాలు బాగా గుర్తుంచుకోండి మీరు. సో వార్స్, he was involved in wars. That was one strategy to make Magadha strong. He was also involved in matrimonial alliances to make Magadha strong. Matrimonial alliances ద్వారా more number of relatives, more strength to the kingdom అన్నమాట. ఆ విధంగానే వాళ్ళకి రిలేటివ్ కింగ్డమ్స్ ఏమొచ్చినాయి కంట్రోల్లోకి అంటే, కోసాల కానీ కాశీ కానీ వజ్జీ కానీ. కోసాల యాక్చువల్లీ కాశీని కాంకర్ చేసి ఉంటది. సో ఆ కాశీ కూడా ఇండైరెక్ట్ గా వీళ్ళ కంట్రోల్లోకి రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఇంకో స్ట్రాటజీ ఏంటి అంటే, నేను ఇంతకుముందు క్లాస్ లో కూడా చెప్పాను మీకు, ఈ మొత్తం 16 మహాజనపదాస్ లో 2 సూపర్ పవర్స్ ఏంటి అంటే మగధ అండ్ అవంతి. సో ఆ అవంతి అనే రైవల్ కింగ్డమ్ తోని ఈయన డిప్లొమసీ మెయింటైన్ చేసినట్టు కూడా మనకి దాఖలాలు ఉన్నాయి. డిప్లొమసీ విత్ రైవల్ కింగ్డమ్. ఆ రైవల్ కింగ్డమ్ ఏంటి అంటే అవంతి. ఏ విధంగా తెలుస్తుంది మనకి అంటే, అవంతి యొక్క రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మహాసేన. ఈ మహాసేన ఎప్పుడైతే హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ జాండిస్ వచ్చి కష్టపడుతున్న మహాసేనకి ఈయన ఏం చేశాడు బింబిసారా అంటే, ఈ సెంట్ హిస్ పర్సనల్ డాక్టర్ టు ట్రీట్ ద రూలర్ ఆఫ్ రైవల్ కింగ్డమ్. ఆయన యొక్క పర్సనల్ డాక్టర్ ని పంపించడం జరిగింది. ఆయన పేరే జీవక. సో ఆ విధంగా ఒక శత్రు రాజ్యంతో కూడా ఒక డిప్లొమాటిక్ రిలేషన్ అనేది మెయింటైన్ చేసిన మనిషి బింబిసారా. సో ద అర్లియస్ట్ ఫ్యామిలీ దట్ రూల్డ్ Magadha was Haryanka, and earliest known ruler was Bimbisara. His strategies to make Magadha strong were wars, matrimonial alliances, and diplomacy with the rival kingdom. And unfortunately, ఈయన సొంత కొడుకే చంపేయడం జరిగింది. సో హీ వాజ్ అసాసినేటెడ్ బై హిస్ ఓన్ సన్ అజాతశత్రు.
అజాతశత్రు ఎప్పుడైతే రూలర్ అవ్వడం జరిగిందో తండ్రిని చంపి, ఈ ఫాలోడ్ అగ్రెసివ్ వార్ పాలసీస్, నథింగ్ ఎల్స్. తండ్రి ఏమో నార్మల్ వార్స్, ఇవేంటి అంటే అగ్రెసివ్ వార్స్. ఎందుకు చెప్పుకోవాలి అంటే ద రిలేటివ్ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్పేర్ చేయడం జరగలేదు, క్షమించడం జరగలేదు. సో ఈ ఫాలోడ్ అగ్రెసివ్ వార్ పాలసీస్ ఆఫ్టర్ బికమింగ్ ద రూలర్. ఎవరు అంటే అజాతశత్రు. హౌ హీ బికేమ్ ద రూలర్ అంటే బై కిల్లింగ్ హిస్ ఓన్ ఫాదర్. సో ఎప్పుడైతే రూలర్ అవ్వడం జరిగిందో హీ ఫాలోడ్ అగ్రెసివ్ వార్ పాలసీస్. హీ డిడ్ంట్ ఈవెన్ స్పేర్ హిస్ రిలేటివ్ కింగ్డమ్స్. అండ్ ఈ వజ్జీ ఏదైతే ఉందో, ఈ వజ్జీ అనే మహాజనపదతోని ద మగధ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 16 years war. So 16 years war was fought to conquer వజ్జీ. అండ్ ఫైనలీ అజాతశత్రు ఎవరైతే ఉన్నారో వజ్జీని కాంకర్ చేయడం జరిగింది. ఆ కాంక్వెస్ట్ ఆఫ్ వజ్జీని కోమెమరేట్ చేసుకుంటూ దానికి ప్రతిరూపంగానే కట్టిన కొత్త సిటీ ఏంటి అంటే అజాతశత్రు నిర్మించిన కొత్త సిటీయే పాటలీపుత్ర. So Ajatashatru became ruler after assassinating his own father. After becoming the ruler, he followed completely aggressive war policy. He didn't even spare his relative kingdoms. He was involved in 16 years war with his relative kingdom, Vajji. And after the conquest of Vajji, to commemorate this victory, he built a new city called Pataliputra. కానీ దాన్ని క్యాపిటల్ చేయలేదు. ఈ అజాతశత్రు ఎవరైతే ఉన్నారో అతని లేటర్ ఏజ్ లో హీ ఫెల్ట్ వెరీ సారీ ఫర్ కిల్లింగ్ హిస్ ఓన్ ఫాదర్. ఆయనకి కొంతమంది మాంక్స్ వచ్చి ఏం అడ్వైస్ ఇచ్చారు అంటే, నువ్వు వెళ్ళి బుద్ధాని కలువు, ఆయన ముందు నువ్వు చేసిన తప్పులన్నీ కన్ఫెస్ చెయ్యి, డెఫినెట్గా నీకు మంచి జరుగుతుంది అని చెప్పి అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ అడ్వైస్ని ఆయన తీసుకోవడం జరుగుతుంది, బుద్ధాని కలవడం జరుగుతుంది. బుద్ధాని కలవడమే కాకుండా ఆయన ప్రీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఆయన పర్సనాలిటీ ఏదైతే ఉందో దాంతో విపరీతంగా అట్రాక్ట్ అయ్యి అజాతశత్రు బుద్ధిజంని ఎంబ్రేస్ చేయడం జరుగుతుంది. అందుకనే మనకు ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన విధంగా ఏదైతే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ మనం చూసామో, రాజగృహాలో జరిగిన ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి ప్రెసిడెంట్ ఎవరు నుంచున్నారు అంటే అజాతశత్రు ప్రిసైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇంటర్ కనెక్ట్ చేసుకోవాలి మన టాపిక్స్ అన్ని కూడా. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అజాతశత్రు అండ్ హీ వాజ్ ఆల్సో అసాసినేటెడ్ బై హిస్ ఓన్ సన్. ఇది ఒక ఆచారం అయిపోయింది అనమాట. తండ్రిని చంపి కొడుకులు రాజ్యంలోకి రావడం, రివోల్ట్ అయ్యి రాజ్యాన్ని క్యాప్చర్ చేసుకోవడము. సో ఇది ఒక ఆచారం అయిపోయింది. సో అజాతశత్రు వాజ్ అసాసినేటెడ్ బై హిస్ ఓన్ సన్ ఉదయన. సో ఉదయన ఇస్ ద నెక్స్ట్ రూలర్. అండ్ ఇక్కడ మేజర్ డెవలప్మెంట్ ఏంటి ఉదయన రూల్లో ఏంటి అంటే, ఉదయన షిఫ్టెడ్ ద క్యాపిటల్ ఫ్రమ్ రాజగృహ టు పాటలిపుత్ర. సో మొట్టమొదటి క్యాపిటల్ మనకి ప్రీవియస్ క్లాస్ లో నేను చెప్పాను, ఇనిషియల్ క్యాపిటల్ ఆఫ్ మగధ వాజ్ రాజగృహ, లేటర్ ఇట్ వాజ్ షిఫ్టెడ్ టు పాటలిపుత్ర అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మన ఉదయన విషయంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పాటలిపుత్రాన్ని మొట్టమొదటిసారిగా క్యాపిటల్ చేయడం జరిగింది. ఎవరి కాలంలో అంటే ఉదయన టైం పీరియడ్ లో. సో తర్వాత వచ్చిన సక్సెసర్స్ ఎవరు కూడా అంత స్ట్రాంగ్ రూలర్స్ కాదు, కాబట్టి మనము ఎక్కువ శాతం మన టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు వాళ్ళ గురించి చదివి. సో మనము ఒక ఎగ్జామ్ కి చదువుతున్నాం కాబట్టి లాస్ట్ రూలర్ లోకి జంప్ అయిపోదాం. ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఏన్షియంట్ అండ్ మిడివల్ హిస్టరీలో దాదాపు చాలా కింగ్డమ్స్ గురించి మనం తెలుసుకుంటాం కాబట్టి, చాలా డైనాసిటీస్ గురించి మనం తెలుసుకుంటాం కాబట్టి, ఫస్ట్ రూలర్ మాత్రం చాలా స్ట్రాంగ్ రూలర్ ఉంటారు. లాస్ట్ రూలర్ ఏంటి అంటే వీక్ అండ్ ఇన్ఎఫిషియెంట్ రూలర్సే ఉంటారు అనమాట. సో ఇక్కడ కూడా ఈ హార్యంక డైనాసిటీకి సంబంధించి లాస్ట్ రూలర్ ఎవరు అంటే నాగదాసక. ఈ నాగదాసక మరి స్ట్రాంగ్ రూలరా అంటే డెఫినెట్లీ హీ వాజ్ అ వీక్ అండ్ ఇన్ఎఫిషియెంట్ రూలర్. ఎప్పుడైతే రాజులు చాలా వీక్ ఉంటారో, డెఫినెట్ గా వాళ్ళ సామంతులు ఎవరైతే ఉంటారో, సబార్డినేట్ రూలర్స్ ఎవరైతే ఉంటారో, దే విల్ బి క్రేవింగ్ టు క్యాప్చర్ ద థ్రోన్. అది మనందరికీ తెలిసిందే, చాలా సినిమాల్లో కూడా చూసాము, చాలా బుక్లలో కూడా చదివాము. సో ఈయన వీక్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని, ఈ నాగదాసక యొక్క వీక్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని, ఆయన సబార్డినేట్ రూలర్ ఎవరైతే ఉన్నారో శిశునాగా అనే మనిషి ఈ అసాసినేటెడ్ Sisunaga assassinated Nagadasaka and became the ruler of Magadha, and he started Sisunaga dynasty rule.
సో సెకండ్ ఫ్యామిలీ రూల్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఎక్కడ అంటే మగధలో. ఈ శిశునాగా టైం పీరియడ్ లో రెండు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ అయినాయి. అదేంటి అంటే ఏజ్ ఓల్డ్ రైవలరీ ఏదైతే ఉందో అవంతితోని దట్ వాజ్ ఎండెడ్. ఏ విధంగా ఎండ్ చేయడం జరిగింది అంటే శిశునాగా హ్యాస్ డిఫీటెడ్ ద రూలర్ ఆఫ్ అవంతి. ఆయన పేరేంటి అంటే అవంతి వర్మ Pradyota. Pradyota is the name of a dynasty that ruled అవంతి. సో ఈయనని ఓడిపించడం జరిగింది ఎవరు అంటే శిశునాగా. సో దిస్ ఇస్ ద మేజర్ డెవలప్మెంట్ దట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ డ్యూరింగ్ హిస్ రూల్. ద ఏజ్ ఓల్డ్ రైవలరీ విత్ అవంతి was ended by Shishunaga by defeating its ruler Avanti Varma Pradyota, who belonged to Pradyota dynasty that ruled Avanti Mahajanapada. So finally Avanti కూడా వీళ్ళ టెరిటరీలోకి వచ్చేయడం జరిగింది. అండ్ ఇంకో మేజర్ డెవలప్మెంట్ ఏంటి అంటే ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక టెంపరరీ పీరియడ్ కోసము capital was shifted to Vaishali in Bihar. క్యాపిటల్ ని ఈ ప్రాంతానికి షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ ఈయన హీ వాజ్ సక్సీడెడ్ బై హిస్ సన్ కాలశోక. అందుకనే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏదైతే జరిగిందో వైశాలిలో దానికి ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. సో మళ్ళీ ఇంటర్ కనెక్ట్ చేస్తున్నాం మనము ఇంతకుముందు క్లాస్ లో నేర్చుకున్న విషయాలతోనే. So Kalashoka presided the second Buddhist council that was conducted in Vaishali. Vaishali was made as a temporary capital by Kalashoka's father Shishunaga. Another major development that had taken place during his rule was the end of age-old rivalry with Avanti. Avanti got annexed into the Magadha territory. ఈ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ కాలశోక విషయానికి వస్తే కాలశోక కానీ ఆయన సక్సెసర్స్ ని కానీ బ్రూటల్ గా అసాసినేట్ చేయడం జరిగింది. ఎవరు అంటే ఆయన సబార్డినేట్ రూలర్, ఆయన పేరే మహాపద్మనంద. So Kalashoka and his successors were assassinated by his subordinate Mahapadmananda, who started Nanda dynasty rule. ఇక్కడ మగధలో థర్డ్ ఫ్యామిలీ రూల్ స్టార్ట్ అయిపోయింది. కానీ మహాపద్మనంద వాజ్ వెరీ వెరీ అగ్రెసివ్ రూలర్. ఆయన ఏం చేశాడు అంటే తక్కిన మహాజనపదాస్ అన్నిటిని కూడా కాంకర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే మనందరికీ తెలిసిందే, డెఫినెట్ గా రాజులు ఏ కులానికి చెందిన వాళ్ళు ఉంటారు అంటే క్షత్రియాస్ నార్మల్లీ. సో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే మహాపద్మనంద ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ శూద్ర రూలర్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఈయన ఒక శూద్ర కులానికి చెందినవాడు. సో హీఈస్ ద ఫస్ట్ శూద్ర రూలర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. అండ్ అంతేకాకుండా హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ కాంకరింగ్ ద రెస్ట్ ఆఫ్ ద మహాజనపదాస్ ఇంక్లూడింగ్ ద సౌత్ ఇండియన్ కింగ్డమ్ దట్ వాజ్ అస్మాకా. అండ్ హీ బికమ్స్ ద ఫస్ట్ నార్త్ ఇండియన్ రూలర్ టు కాంకర్ అ సౌత్ ఇండియన్ టెరిటరీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరు అంటే మహాపద్మనంద. అండ్ ఇక్కడ నేను చెప్పిన విషయంలో మీరు గమనించాల్సింది ఏంటి అంటే హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ కాంకరింగ్ ద రెస్ట్ ఆఫ్ ద కింగ్డమ్స్ అని చెప్పాను. అంటే రెస్ట్ ఆఫ్ ద మహాజనపదాస్ ఇంక్లూడింగ్ ద సౌత్ ఇండియన్ మహాజనపద. కానీ రెండు కింగ్డమ్స్ వర్ అన్టచ్డ్ ఫర్ మెనీ ఇయర్స్. అది ఏంటి అనేది కూడా ఈ సెషన్ లోనే నేను చెప్తాను, ఈ చాప్టర్ లోనే నేను చెప్తాను, డోంట్ వరీ. ఆ రెండు మహాజనపదాస్ ఏంటి అంటే ఒకటి గాంధారా అండ్ కంబోజా. ఇవి ప్రెసెంట్ డే పాకిస్తాన్ లో చూడొచ్చు. దీస్ టూ మహాజనపదాస్ వర్ అన్టచ్డ్ బై ద నందా రూలర్స్. కారణం ఏంటి అనేది మనం తెలుసుకుందాం, డోంట్ వరీ. సో ఇవి రెండు వదిలేసి తక్కిన మహాజనపదాస్ అన్ని కూడా వీళ్ళ కంట్రోల్లోకి రావడం జరిగింది. పర్టికులర్ గా ఎవరి పీరియడ్ లో అంటే మహాపద్మనంద పీరియడ్ లో. ఆయనకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే హీ వాజ్ ఫస్ట్ శూద్ర రూలర్. ఆయన పాటించిన మతం ఏంటి, ఆయన ఎంబ్రేస్ చేసిన మతం ఏంటి అంటే జైనిజం. హీ ఎంబ్రేస్డ్ జైనిజం. ఎవరు? మహాపద్మనంద. ఇంకో విషయం ఏంటి అంటే హీ వాజ్ ద ఫస్ట్ నార్త్ ఇండియన్ రూలర్ టు కాంకర్ అ సౌత్ ఇండియన్ టెరిటరీ దట్ వాజ్ అస్మకా. ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అండ్ టూ మహాజనపదాస్ వర్ అన్టచ్డ్ బై మగధ రూలర్స్ ఫర్ మెనీ ఇయర్స్. దే వర్ గాంధారా అండ్ కంబోజా. అయితే ఈ మహాపద్మనందాన్ని సక్సీడ్ చేసినది ఎవరు అంటే ఆయన కొడుకు ధననంద. ఈయన ఫాదర్ అంత స్ట్రాంగ్ రూలర్ కాదు, కానీ వీళ్ళ ఆర్మీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండేది. కానీ ఒక ఎత్తుపై ఇంకో ఎత్తు వేసి చంద్రగుప్త మౌర్య
అండ్ తన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో విష్ణుగుప్త, ఆయననే మనం పర్టికులర్గా చాణక్య, కౌటిల్య అని పిలుచుకుంటాము. ఇద్దరు కలిసి దే హ్యావ్ క్రియేటెడ్ అ ప్లాన్, ఒక రోడ్ మ్యాప్ వేసి దే హ్యావ్ డిఫీటెడ్ ధననంద. అండ్ విత్ దిస్ చంద్రగుప్త మౌర్య ఎస్టాబ్లిష్డ్ మౌర్యన్ డైనాసిటీ రూల్ ఇన్ మగధ. సో దిస్ ఈస్ ద క్రోనాలజీ ఆఫ్ మగధ. మగధాని ఫస్ట్ పరిపాలించిన అర్లియస్ట్ ఫ్యామిలీ ఏంటి అంటే ఆర్యంక. ఇట్ వాజ్ రీప్లేస్డ్ విత్ శిశునాగా డైనాసిటీ. Then came Nanda dynasty. Dhanananda was defeated by Chandragupta Maurya, who was assisted by Chanakya, and Chandragupta Maurya successfully established Mauryan dynasty rule in Magadha. So this is the chronological order of the political events that had taken place in Magadha region. So don't study beyond this. Inka peddetuna deenpaina research chese prayatnam meer cheyakandi, time waste cheskokanడి. Yes, ఈ క్లాస్ ఇన్నాక మాక్ టెస్టులు రాయండి. దాని ద్వారా మీరు మరిన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మీ డేటాని మీరు అప్డేట్ చేసుకునే విధంగా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఓకే, వీళ్ళ పర్సనల్ స్టోరీస్ కానీ పర్సనల్ లైఫ్లోకి పెద్ద ఎత్తున మీరు వెళ్ళి ఇంట్రోస్పెక్ట్ చేసే ప్రయత్నం చేయకండి, అది టైం వేస్ట్ అనే చెప్తున్నా. సో ఈ తమిళనాడు ఎన్సీఆర్టీస్ మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాం కాబట్టి ఈ క్రోనాలజీ అంతా కూడా దానిలో కూడా ఒక రిఫరెన్స్ లాగా కనిపించడం జరిగింది. సో దాన్ని మించి అడిషనల్ ఫ్యాక్ట్స్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇదే చాప్టర్లో మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇది నేను ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నా అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు మగధ అనేది అన్ని 16 మహాజనపదాస్లో చాలా విక్టోరియస్ గా నుంచోవడం జరిగింది. మనం అది ట్రాక్ అంతా కూడా మనం చూసాం. అయితే నేను ఏం చెప్పానంటే 2 మహాజనపదాస్ వర్ అన్టచ్డ్ బై మగధ రూలర్స్ ఇనిషియలీ. వాట్ వర్ దోస్ మహాజనపదాస్ అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దేవర్ గాంధార అండ్ కంబోజా. ఎందుకు వీటి జోలికి వెళ్ళలేదు అంటే దేవర్ అండర్ ద రూల్ ఆఫ్ గ్రేట్ పర్షియన్ ఎంపైర్. ఆ పర్షియన్ ఎంపైర్ పేరేంటి అంటే అఖేమెనిడ్ ఎంపైర్. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో ఈ 2 టెరిటరీస్ కూడా చాలా కాలము వీళ్ళ ఆధీనంలో ఉండేవన్నమాట. అందుకనే మగధ రూలర్స్ దాని జోలికి వెళ్ళడం జరగలేదు. అండ్ ఈ 2 టెరిటరీస్ కూడా ఆ గ్రేట్ పర్షియన్ ఎంపైర్ లో చాలా ప్రాస్పరస్ టెరిటరీస్ అని కూడా ఆ విషయం మనకి హెరోడోటస్ ద్వారా తెలుస్తుంది. హెరోడోటస్ ఎవరు అంటే ఫాదర్ ఆఫ్ హిస్టరీగా భావిస్తాం మనం. So these were untouched for many years by the Magadha rulers because they were under the control of Great Persian Empire, which is also called as Achaemenid Empire. అయితే మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎప్పుడైతే ఈ పర్షియన్ అంటే ఈ పార్ట్స్ ఎప్పుడైతే పర్షియన్ ఎంపైర్ లోకి వచ్చినాయో ఆ పర్షియన్ ఎంపైర్ గురించి కొన్ని రూలర్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అందరికంటే ఇంపార్టెంట్ ఎవరు అంటే సైరస్ ద గ్రేట్. ఈయన ఒక అన్ఛాలెంజ్డ్ రూలర్ ఆఫ్ పర్షియన్ గ్రేట్ పర్షియన్ ఎంపైర్ అని చెప్పుకోవాలి. దాని తర్వాత ఆయన సక్సెసర్, వన్ ఆఫ్ హిస్ సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో డారియస్ I కాలం నాటికి దిస్ గ్రేట్ పర్షియన్ ఎంపైర్ ఎక్స్పాండెడ్ అప్ టు ఇండస్ టెరిటరీ. ఈ విషయం కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో వీళ్ళిద్దరు కూడా రూలర్స్ ఆఫ్ పర్షియన్ ఎంపైరే. అయితే సైరస్ ద గ్రేట్ అనే ఆయన ద అన్ఛాలెంజ్ రూలర్ ఆఫ్ దిస్ గ్రేట్ పర్షియన్ ఎంపైర్. అండ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ వన్ ఆఫ్ హిస్ సక్సెసర్స్ డారియస్ I, నాట్ ఇమీడియట్ సక్సెసర్, లేటర్ సక్సెసర్స్ అని చెప్పుకోవాలి. డారియస్ I కాలం నాటికి ద కింగ్డమ్ ఎక్స్పాండెడ్ అప్ టు ఇండస్ టెరిటరీ. సో దీస్ టెరిటరీస్ వర్ అండర్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద పర్షియన్స్ అండ్ మెనీ మగధ రూలర్స్ హ్యావ్ నాట్ aspired to conquer these territories because Persian Empire was a very, very strong empire. అయితే ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళు పర్షియన్స్ కి గ్రేటెస్ట్ రైవల్స్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఎవరు అంటే గ్రీక్స్. సో పర్షియన్ అండ్ గ్రీక్ రైవలరీ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ. సో ద గ్రేటెస్ట్ రైవల్స్ ఆఫ్ పర్షియన్స్ వర్ గ్రీక్స్. అండ్ ఇన్ దిస్ రైవలరీ, ఏది గ్రెకో పర్షియన్ రైవలరీలో ఆల్వేస్ పర్షియన్స్ హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్. వీళ్ళదే పై చెయ్యి ఉండేది. ఎప్పటిదాకా అంటే అంటిల్ ద కమింగ్ ఆఫ్ అలెగ్జాండర్ ద గ్రేట్. మరి ఆయన గురించి కూడా కొన్ని విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎవరు అంటే ఒక గ్రీక్ రూలర్. ఈయన ఎవరి కొడుకు అంటే హీ వాజ్ ద సన్ ఆఫ్ ఫిలిప్ II.
Philip II was the ruler of Macedonia. తర్వాత అలెగ్జాండర్ రూలర్ అవడం జరిగింది. అండ్ అలెగ్జాండర్ వాజ్ ట్రైన్డ్ బై వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీచర్స్ ఆఫ్ ద వరల్డ్ కి తెలిసిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీచర్స్ ఆయనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరో కాదు, అరిస్టాటిల్. సో హీ ట్రైన్డ్ అలెగ్జాండర్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ రెండు టెరిటరీస్ కూడా అన్టచ్డ్. చాలా రోజుల వరకు, చాలా కాలం వరకు మగధ రూలర్స్ దాని జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే దే వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గ్రేట్ పర్షియన్ ఎంపైర్. ఆ గ్రేట్ పర్షియన్ ఎంపైర్ లో ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు అంటే సైరస్ ద గ్రేట్. దాని తర్వాత కాలంలో ఆయన సక్సెసర్ గా వచ్చిన డారియస్ వన్. ఆ డారియస్ వన్ పీరియడ్ లో ఈ పర్షియన్ ఎంపైర్ అనేది ఇండస్ టెరిటరీ వరకు ఎక్స్పాండ్ అవ్వడం. ఈ పర్షియన్స్ కి గ్రేటెస్ట్ రైవల్స్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో గ్రీక్స్ ఉండడం. ఈ పర్షియన్ అండ్ గ్రీక్ రైవలరీలో ప్రతిసారి పై చేయి పర్షియన్సే ఉండడం. అది ఎప్పటిదాకా కొనసాగింది అంటే అంటిల్ ద కమింగ్ ఆఫ్ అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ఎవరు అంటే హీ వాజ్ ద సన్ ఆఫ్ ఫిలిప్ II. The Philip II was the ruler of Macedonia, and Alexander was trained by one of the greatest teachers in the world, Aristotle. అయితే అలెగ్జాండర్ ఎప్పుడైతే తన జర్నీ మొదలు పెట్టాడో టు సీ ద ఎండ్ ఆఫ్ పర్షియన్స్, హీ కాంకర్డ్ మెనీ టెరిటరీస్ ఇన్ ఏషియా, ఆఫ్రికా అండ్ యూరప్. అదే అప్పుడు పబ్లిక్ కి తెలిసిన వరల్డ్ అనమాట. ఈ 3 కాంటినెంట్స్ నే వరల్డ్ అనుకునే వాళ్ళు. అందుకనే ఒక సేయింగ్ ఉంటది, అలెగ్జాండర్ కాంకర్డ్ ద వరల్డ్ అని చెప్పి కూడా అంటారు. సో ఈ పర్షియన్స్ కి సంబంధించిన టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఏషియా, ఆఫ్రికా అండ్ యూరప్ లో పెద్ద ఎత్తున వాటిపైన దండయాత్ర చేసి చాలా టెరిటరీస్ కాంకర్ చేసుకోవడం జరిగింది అలెగ్జాండర్ టు సీ ద ఎండ్ ఆఫ్ పర్షియన్స్. అయితే ఈ డారియస్ III అనే ఆయన రూలర్ ఉంటారు. ఆయనకి కాంటెంపరీగా ఈ డారియస్ III తోని ఒక యుద్ధం జరుగుతుంది. దట్ ఈస్ బ్యాటిల్ ఆఫ్ గౌగమేలా. దీన్నే బ్యాటిల్ ఆఫ్ అర్బేలా అని కూడా పిలుచుకోవాలి. So in this battle, Darius III was defeated by Alexander the Great. బాగా గుర్తుంచుకోవాలి ఇది. So Alexander started his journey to see the end of Persians. And in that journey, he conquered many Persian territories in Asia, Europe and Africa. And there was a direct battle between the forces of Alexander and Darius III, the ruler of Persian Empire. And it is called as Battle of Gaugamela or Battle of Arbela. It was fought in present-day Iraq. ఇందులో Darius III got defeated, Alexander's forces were victorious and it gave a dead blow to the Persian Empire అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ పర్షియన్ అండ్ గ్రీక్ రైవలరీ ఏదైతే ఉందో దానిలో గ్రీక్స్ కి అప్పర్ హ్యాండ్ వచ్చేయడం జరిగింది. అండ్ పర్షియన్స్ కింద రూల్లో ఉన్న చాలా టెరిటరీస్ ఇప్పుడు అలెగ్జాండర్ చేతిలోకి రావడం జరిగింది. అయితే ఈ అలెగ్జాండర్ ఇంకా ఎక్కడున్నాడు? ఇరాక్ లో ఉన్నాడు. మరి వాట్ మేడ్ దిస్ అలెగ్జాండర్ టు మార్చ్ టువర్డ్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఈ బ్యాటిల్ ఆఫ్ గౌగమేలా ఏదైతే ఉందో అక్కడ ఆయనకు ఒక నిజం తెలిసింది. ఏంటి అంటే ఈ బ్యాటిల్ ఆఫ్ గౌగమేలా ఆర్ అర్బేలాలో పర్షియన్స్ కి కొన్ని ట్రైబల్ గ్రూప్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉన్న నార్త్ వెస్టర్న్ పార్ట్ లో ఉన్న ట్రైబల్ గ్రూప్స్ కొన్ని సహకరించడం జరిగినాయి. సో ఈ పర్షియన్ అండ్ గ్రీక్ రైవలరీలో అవుట్ సైడర్ ఇంటర్ఫియరెన్స్ అనేది అలెగ్జాండర్ తట్టుకోలేకపోయాడు. అందుకనే హీ వాంటెడ్ టు సీ ద ఎండ్ ఆఫ్ దట్ అవుట్ సైడర్స్ ఆర్ ద ట్రైబల్ గ్రూప్స్. అందుకనే హీ మార్చ్ టువర్డ్స్ ద నార్త్ వెస్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ టు సీ ద ఎండ్ ఆఫ్ ట్రైబల్ గ్రూప్, దోస్ ట్రైబల్ గ్రూప్స్ దట్ సపోర్టెడ్ the Persians in the Battle of Arbela. And ఈ కారణంతోనే ఆయన నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ వైపు రావడం జరిగింది. ఆ ట్రైబల్ గ్రూప్స్ తోని ఎన్నో యుద్ధాలు జరగడం జరిగినాయి. అందులో అలెగ్జాండర్ వాజ్ విక్టోరియస్ అగైన్. అయితే ఇప్పుడు ఫైనల్లీ ఈయన నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కి రావడం జరిగింది కాబట్టి అక్కడ ఆయన ఆర్మీ స్టేషన్ చేసుకుని కూర్చున్నాడు కొంతకాలం. అక్కడ ఆయన టీచర్ అయిన అరిస్టాటిల్ అలెగ్జాండర్కి ఏం చెప్పాడు అంటే ఇండియా ఈజ్ అ వెరీ ప్రాస్పరస్ కంట్రీ, చాలా వెల్త్ ఉంది దాని దగ్గర, మనం ఇంకా ముందుకు పోయి ఇండియా యొక్క టెరిటరీస్ ని కాంకర్ చేసుకుందామని అరిస్టాటిల్ చెప్పడం జరుగుతుంది. కానీ అలెగ్జాండర్ కి ఎప్పుడు కూడా వెల్త్ పైన పిచ్చి లేదు, కానీ టెరిటరీస్ ని కాంకర్ చేయాలి, వరల్డ్ అంతా కాంకర్ చేయాలనే ఒక దృఢమైన సంకల్పం మాత్రము ఆయనకి ఎప్పటి నుండో ఉండింది అనమాట. అదే టైం పీరియడ్ లో కోయిన్సిడెన్స్ గా అదే టైం పీరియడ్ లో ఏం జరుగుతుందంటే ఈ నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఇప్పుడున్న పంజాబ్ పాకిస్తాన్ సమీపంలో 2 ట్రైబల్ కింగ్స్ ఉండేవాళ్ళు అనమాట. ఇద్దరు కూడా రైవల్స్. వాళ్ళు ఎవరు అంటే ఒకడు అంబి, ఒకడు పురుషోత్తమ.
ఈ పురుషోత్తమనే మనము పోరస్ గా పిలుచుకుంటాం గ్రీక్ లాంగ్వేజ్ లో. సో దేర్ వాజ్ అ రైవలరీ బిట్వీన్ అంబి అండ్ పోరస్, టూ ట్రైబల్ కింగ్స్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అంబి పోరస్ అంత స్ట్రాంగ్ రూలర్ కాదు. అంబికి చాలా పెద్ద థ్రెట్ ఎవరు అంటే పోరస్. అంబి తెలుసుకున్న విషయం ఏంటి అంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఎన్నో తెగలని అంటే ట్రైబల్ గ్రూప్స్ ని అలెగ్జాండర్ ఫోర్సెస్ ఓడగొట్టడం జరిగింది. మనం అలెగ్జాండర్ హెల్ప్ తీసుకుంటే పోరస్ ని ఈజీగా ఓడిపించచ్చు అని చెప్పి ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఎవరికి? అంబికి. సో హీ ఇన్వైటెడ్ అలెగ్జాండర్ టు సపోర్ట్ హిమ్ ఇన్ డిఫీటింగ్ పురుషోత్తమ రాజు ఆర్ పోరస్. అందుకనే ఆయన ఒక ఇన్విటేషన్ పంపించడం జరిగింది అలెగ్జాండర్ కి, అండ్ అలెగ్జాండర్ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ దట్ ఇన్విటేషన్ అండ్ హిస్ ఆర్మీ మార్చ్ టువర్డ్స్ ఈస్ట్. ఇంకా ఈస్టర్న్ డైరెక్షన్ లో మార్చ్ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ అ బ్యాటిల్ ఆఫ్ హైడస్పస్. హైడస్పస్ అంటే ఏంటి అంటే గ్రీక్ లాంగ్వేజ్ లో జేలం. జేలం ఈస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్, మనందరికీ తెలిసిందే. సో బ్యాటిల్ ఎక్కడ జరిగిందంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ జేలం జరిగింది. ఎవరి మధ్యలో అంటే అలెగ్జాండర్స్ ఫోర్సెస్ అండ్ పోరస్ ఫోర్సెస్ మధ్యలో. ఈ బ్యాటిల్లో ఎవరు విక్టోరియస్ అంటే మళ్ళీ అలెగ్జాండరే గెలవడం జరిగింది, పోరస్ ఓడిపోవడం జరిగింది. అయితే మనకి ఇక్కడ గ్రీక్ రికార్డ్స్ ద్వారా మనకి తెలిసే విషయం ఏంటి అంటే ఎప్పుడైతే పోరస్ ఓడిపోవడం జరిగిందో ఆయనని ఒక పొలిటికల్ ప్రిజనర్ లాగా అలెగ్జాండర్ కోర్టులోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అండ్ అలెగ్జాండర్ కి పోరస్ కి మధ్యలో ఒక భయంకరమైన డిస్కషన్ జరుగుతుంది అనమాట చాలాసేపు. అలెగ్జాండర్ లాస్ట్ కి ఏమవుతుందంటే హీ గెట్స్ కన్విన్స్డ్ లుకింగ్ ఎట్ ద బాడీ లాంగ్వేజ్ అండ్ పర్సనాలిటీ ఆఫ్ పోరస్, అండ్ చాలా ఇంప్రెస్ అయ్యి ఆయన కింగ్డమ్ ని కూడా రిస్టోర్ చేసినట్టు మనకి గ్రీక్ రికార్డ్స్ లో మనకి సాలిడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇది ద స్టోరీ ఆఫ్ అలెగ్జాండర్. ఆయన నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కి ఏ కారణాల వల్ల వచ్చాడో అనేది. సో ఫైనల్ గా ఇక్కడ ఉన్నప్పుడు అలెగ్జాండర్ కి పుట్టిన కోరిక ఏంటి అంటే ఇంకా ముందుకెళ్ళి ధననంద ఎవరైతే మగధ రూలర్ ఉన్నాడో ఒక మైటీ ఆర్మీతోని ధననందాన్ని ఓడగొట్టి ఆ రీజన్ ని ఆ టెరిటరీస్ ని కూడా కాంకర్ చేసుకునేమనే ఆలోచన పుట్టడం జరిగింది అలెగ్జాండర్ కి. కానీ ఆయన కమాండర్స్ కానీ ఆయన సోల్జర్స్ కానీ ఈ ఒక డెసిషన్ కి ఒప్పుకోవడం జరగలేదు. ఎందుకంటే వీళ్ళు జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు చూడండి, చాలా టీన్ ఏజ్ లో స్టార్ట్ చేసి ఉంటారు. ఇప్పుడేమో పెద్ద అడల్ట్స్ గా మెచ్యూర్ కూడా అయినారు. అండ్ దేవర్ మిస్సింగ్ దేర్ ఫ్యామిలీస్. అంతేకాకుండా వీళ్ళ నంబర్ కూడా ఎన్నో యుద్ధాల్లో కొట్లాడి సాక్రిఫైస్లు చేసి లైఫ్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆర్మీ కూడా తక్కువ అయిపోవడం జరిగింది. మరి అక్కడ ఆన్ ద అదర్ హ్యాండ్ మనకి మగధ సామ్రాజ్యంలో ఒక మైటీ ఆర్మీ వెయిట్ చేస్తూ ఉంది అనమాట. సో దే డి నాట్ వాంట్ టు ఫేస్ దట్ వెరీ స్ట్రాంగ్ వెరీ మైటీ ఆర్మీ ఆఫ్ ధననంద, ఎందుకంటే వీళ్ళ నంబర్ ఆల్రెడీ తక్కువ అయిపోయింది ఇక్కడ. సో ఈ రీజన్స్ వల్ల అలెగ్జాండర్ ని కంపెల్ చేయడం జరిగింది ఆయన కమాండర్స్ కానీ సోల్జర్స్ కానీ. ఫైనలీ అలెగ్జాండర్ అన్విల్లింగ్ గా ఉన్నా కానీ వెనుకకి వాపస్ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ జర్నీలో ఇక్కడ మాసిడోనియాకి వెళ్ళిపోదామని డిసైడ్ అయిన క్రమంలో ఇన్ ద మిడిల్ ఆఫ్ దిస్ జర్నీ ఇరాక్ లో ప్రెసెంట్ డే ఇరాక్ లో అలెగ్జాండర్ అకాల మరణం పొందడం జరిగింది. అంటే ఇట్ వాజ్ అ ప్రీమెచ్యూర్ డెత్ ఆఫ్ అలెగ్జాండర్. అయితే దీనిపైన బాగా ఫోకస్ చేసి రీసెర్చ్లు చేయకండి అలెగ్జాండర్ ఎట్లా చనిపోయినాడు అనే విషయం పైన, ఎందుకంటే చాలా థియరీస్ ఉన్నాయి. కొంతమంది ఏమంటారు అంటే మలేరియా వ్యాపించి చనిపోయి ఉండొచ్చు, లేకపోతే ప్లేగ్ పాండమిక్ వ్యాపించి చనిపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మధ్యలోనే ఎవరో పాయిజన్ ఇచ్చి చంపేసి ఉండొచ్చు అని చాలా థియరీస్ ఉన్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ ఒకటైతే నిజం ఏంటి అంటే ఇట్ వాజ్ అ ప్రీమెచ్యూర్ డెత్. ఆ డెత్ వాజ్ నాట్ సూటెడ్ ఫర్ హిస్ ఏజ్, అకాల మరణం అనమాట. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. అందుకనే నేను ఆ గాంధార అండ్ కంబోజాకి సంబంధించిన టాపిక్స్ తర్వాత చెప్తానని చెప్పడం జరిగింది. సో ఫైనలీ మనం ఏమేమి నేర్చుకున్నాం ఇక్కడ అంటే ఈ చాప్టర్ లో మనకి మగధ ఏ విధంగా విక్టోరియస్ అయింది, మగధ ఏ ఫ్యామిలీస్ తోని రూల్ చేయడం జరిగింది, హార్యంకా కానీ శిశునాగా కానీ నందా డైనాసిటీ కానీ ఫైనలీ మౌర్యన్స్ పవర్ లోకి వచ్చారని చెప్పాను. అయితే చాలా కాలం గాంధార అండ్ కంబోజా జోల్కి మగధ రూలర్స్ వెళ్ళలేదు, ఎందుకంటే కారణం పర్షియన్ ఎంపైర్ లో ఉండింది. సో ఆ కాంటెక్స్ట్ లోనే పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కూడా మనం కవర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం స్ట్రైట్ అవే ఏ టాపిక్ లోకి వెళ్ళాలి ఈ చాప్టర్ ని ఉద్దేశించుకుని కన్సిడరేషన్ లోకి తీసుకుని అంటే మౌర్యన్ ఎరా, ద రైజ్ ఆఫ్ మౌర్యన్స్. ద రైజ్ ఆఫ్ మౌర్యన్స్ మనం చూసినట్టయితే అసలు ఈ మౌర్యన్ డైనాసిటీ రూల్స్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే
ఇంతకుముందు కూడా చెప్పాను నేను, చంద్రగుప్త మౌర్య. ఈయనకి సహకరించిన మనిషి ఎవరు అంటే ఆయన మినిస్టర్ విష్ణుగుప్త. ఆయన టైటిల్స్ ఏంటి అంటే చాణక్య, కౌటిల్య. సో ఈయన సహకారంతో చంద్రగుప్త మౌర్య డిఫీటెడ్ ధననంద. He defeated Dhanananda, the last ruler of Nanda dynasty, and started Mauryan dynasty rule. అయితే ఈ మౌర్యన్ ఎరాని అర్థం చేసుకోవడానికి వివిధ రకాల సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ గురించి కూడా ప్రస్తావన మనకి ఈ తమిళనాడు ఎన్సీఆర్టీస్ లో కనిపిస్తుంది. కాబట్టి బ్రీఫ్ గా వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ప్రిలిమినరీలో దీనిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ డిఫరెంట్ సోర్సెస్ టు స్టడీ, మౌర్యన్ ఎరా మనం చూసినట్టయితే ఎన్ని రకాల సోర్సెస్ ఉన్నాయంటే 3 types ఆఫ్ సోర్సెస్ ఆర్ దేర్. అవి ఏంటి అంటే లిటరరీ సోర్సెస్, న్యూమిస్మాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ కాయిన్స్, అండ్ ఎపిగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. సో 3 రకాల సోర్సెస్ ఉండడం జరుగుతుంది. సో ఈ లిటరరీ సోర్సెస్ లో కూడా మనకి ఇండియన్ లిటరరీ సోర్సెస్ ఉంటాయి అండ్ ఇక్కడ ఫారెన్ లిటరరీ సోర్సెస్ కూడా ఉంటాయి. సో చాలా రకాల సోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఎన్సీఆర్టీస్ లో దేని గురించి అయితే రిఫరెన్స్ ఇస్తున్నారో ఆ ఇంపార్టెంట్ సోర్సెస్ గురించి చదువుకుంటే సరిపోతుంది. సో లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ద ఇండియన్ లిటరరీ సోర్సెస్. ఇండియన్ లిటరరీ సోర్సెస్ లో ఈ ఇండియన్ లిటరరీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పేవి ఇవన్నీ కూడా దే వర్ కంపైల్డ్ ఇన్ సాంస్క్రిట్. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. అయితే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇండియన్ లిటరరీ సోర్స్ ఏది అంటే చాలా ఇంపార్టెంట్ వన్, అర్థశాస్త్ర. మనందరికీ తెలిసిన పేరే. ఇది ఎవరు కంపైల్ చేశారు అంటే విష్ణుగుప్త. ఆయన టైటిల్సే చాణక్య కానీ కౌటిల్య అని కూడా చెప్పాను. సో ఈ అర్థశాస్త్ర ఏంటి అంటే ఇట్ గేవ్ గ్రేట్ అకౌంట్స్ అబౌట్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. అండ్ ఈ బుక్ అసలు దేనిపైన అంటే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ టెక్స్ట్ ఆన్ స్టేట్ క్రాఫ్ట్. స్టేట్ క్రాఫ్ట్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. సో దిస్ గివ్స్ గ్రేట్ అకౌంట్స్ అబౌట్ పాటలిపుత్ర అండ్ ద మగధ రీజన్ ఆర్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అని. అండ్ అంతేకాకుండా ఇట్ ఈస్ అ వండర్ఫుల్ టెక్స్ట్ ఆన్ స్టేట్ క్రాఫ్ట్. దీనిలో ఎన్నో విషయాలు, అడ్మినిస్ట్రేటివ్ కాన్సెప్ట్స్ ఎంతో అద్భుతంగా చాణక్య ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ దీనిలోనే ఆయన డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద అఫీషియల్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ కరప్టెడ్ ప్రాక్టీసెస్ ఉంటే ఏ విధమైన పనిష్మెంట్స్ ఇంపోజ్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇదే టెక్స్ట్ లో ఆయన ఒక కరప్టెడ్ గవర్నమెంట్ అఫీషియల్ ని ఏ విధంగా ట్రీట్ చేశాడు అంటే ఇట్ ఈస్ లైక్ అ ఫిష్ ఇన్ అ వాటర్, అంటే ఒక చాప, నీళ్ళలో ఉన్న చాపలాగా అనమాట ఇది కరప్టెడ్ గవర్నమెంట్ అఫీషియల్స్. ఎందుకంటే చాప అనేది ఏ టైంలో నీళ్లు తాగుతుందో మనం పసికట్టలేము. అట్లానే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎప్పుడు కరప్ట్ అవుతారు, ఎప్పుడు బ్రైబ్స్ తీసుకుంటా ఉంటారు అనేది తెలుసుకోవడం చాలా డిఫికల్ట్ టాస్క్ అని కూడా చెప్పడం జరిగింది అనమాట. చాలా వండర్ఫుల్ టెక్స్ట్. అయితే ఇది ఒరిజినల్ గా సాంస్క్రిట్ లో రాయడం జరిగింది కాబట్టి ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై శ్యామ శాస్త్రి. ప్రొఫెసర్ శ్యామ శాస్త్రి ఈయన దీన్ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ థ్రోస్ మెనీ ఇన్సైట్స్ ఆన్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సోర్సెస్ టు స్టడీ ద మౌర్యన్ ఎరా. సెకండ్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటి అంటే ముద్ర రాక్షస. ఇది ఎవరు రాశారు అంటే విశాఖ దత్త. దీనిలో కూడా మౌర్యన్ ఎరాకి సంబంధించి రిఫరెన్సెస్ మనకి దొరుకుతున్నాయి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఇండియన్ లిటరరీ సోర్స్ ఏంటి అంటే హర్ష చరిత. ఇది ఎవరు కంపైల్ చేశారు అంటే బాణభట్ట.
ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇండియన్ లిటరీ సోర్సెస్ దట్ హ్యాస్ గాట్ రిఫరెన్స్ టు ద మౌర్యన్ ఎరా. పర్టికులర్ గా ఇది ఎవరి గురించి చెప్తుంది అంటే ద లాస్ట్ మౌర్యన్ ఎంపరర్ ఎవరు అంటే బృహద్రథ. ఆయనని ఎవరు చంపేశారు అంటే ఆయన సబార్డినేట్ రూలర్ అయిన పుష్యమిత్ర శుంగ చంపేయడం జరిగింది. ఆయన శుంగ డైనాసిటీ రూల్ స్టార్ట్ చేయడం జరిగింది అని కూడా మనకి ఆ ఇన్ఫర్మేషన్ మనకి హర్ష చరిత, మనకి ఈ బాణభట్ట రాసిన హర్ష చరిత నుండి దొరకడం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తాను పొలిటికల్ హిస్టరీ చెప్పేటప్పుడు. సో జస్ట్ ఇది రెఫరెన్స్ మెటీరియల్స్ కాబట్టి జస్ట్ అసలు ఏవేవి అనేది ఫ్యాక్ట్స్ గా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఒకటి ఏంటి అర్థశాస్త్ర రిటర్న్ బై విష్ణుగుప్త, ఇంకోటి ముద్ర రాక్షస రిటర్న్ బై విశాఖ దత్త, హర్ష చరిత రిటర్న్ బై బాణభట్ట, ఇంకో టెక్స్ట్ ఇండియన్ లిటరీ సోర్స్ ఏంటి అంటే రాజతరంగిణి. ఇది ఎవరు రాశారు అంటే కల్హన. ఎవరి కల్హన అంటే ఆయన ఒక గొప్ప హిస్టోగ్రాఫర్. హిస్టోరియన్ అంటే ఏంటో తెలుసు, మరి హిస్టోగ్రఫీ అంటే ఏంటి? హిస్టోగ్రఫీ అంటే ఏం లేదు, మనకి ఒక ప్రాంతాన్ని పర్టికులర్ గా తీసుకుని ఆ ప్రాంతంలో జరిగిన పాస్ట్ ఈవెంట్స్ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఒక టైం ప్రకారం అరేంజ్ చేసి పెట్టడమే హిస్టోగ్రఫీ. సో కల్హన ఏ ప్రాంతానికి సంబంధించిన హిస్టోగ్రఫీ రాశాడు అంటే కశ్మీర్ కి సంబంధించి. అయితే ఈ టెక్స్ట్ లో మనకి ఏ విషయం తెలుస్తుంది అంటే శ్రీనగర్ ఏదైతే ఉందో ఇట్ వాస్ బిల్ట్ బై అశోక అనే విషయం మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇండియన్ లిటరీ సోర్సెస్ దట్ హ్యావ్ గాట్ రిఫరెన్స్ టు ద మౌర్యన్ ఎరా అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకేది మనకి ఆధారంగా ఉంటుంది అంటే పురాణాస్. నేను వేదిక్ లిటరేచర్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, పురాణాస్ కి 3 రకాల ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే టైం ని విడగొట్టడం జరుగుతుంది త్రేత ద్వాపర కలియుగాల్లోకి విచ్ ఆర్ సైక్లిక్. ఇంకోటి ఏంటి అంటే పురాణాస్ డీల్ విత్ మైథలాజికల్ స్టోరీస్ అని చెప్పా. అయితే మనకి హిస్టరీకి సంబంధించి ఏ విధంగా హెల్ప్ అవుతుంది పురాణాస్ అంటే దే హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ ద జీనియాలజీ అని చెప్పాను. అంటే లైన్ ఆఫ్ సక్సెషన్ ఆఫ్ ద రూలర్స్ అండ్ ఫ్యామిలీస్ దట్ హ్యావ్ రూల్డ్ ఎనీ పర్టికులర్ కింగ్డమ్, దాని గురించి తెలుసుకోవడానికి ఈ పురాణాస్ చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని కూడా చెప్పా. అయితే ఇక్కడ పురాణాస్ హెల్ప్ అస్ ఇన్ అండర్స్టాండింగ్ ద జీనియాలజీ ఆఫ్ ద మౌర్యన్స్. అంటే ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఏదైనా గ్యాప్ ఉంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇన్స్క్రిప్షన్స్ ద్వారానో ఏదైనా మాన్యుమెంట్స్ ద్వారానో లేకపోతే ఏదైనా ఆర్కియాలజికల్ స్టడీస్ లో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ని ఫిల్అప్ చేసుకోవడానికి ఈ పురాణాస్ ని వాడుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద మేజర్ ఇండియన్ లిటరీ సోర్సెస్ దట్ హెల్ప్ us ఇన్ నోయింగ్ ద కండిషన్స్ దట్ ప్రివేల్ డ్యూరింగ్ మౌర్యన్ ఎరా. ఇక్కడ మనకి ఫారెన్ లిటరీ సోర్సెస్ మనం చూసినట్టయితే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇండికా. ఇది ఏ లాంగ్వేజ్ లో రాయడం జరిగిందంటే ఇట్ వాజ్ రిటన్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్. ఎవరు రాశారు దీన్ని అంటే మెగస్తనిస్. డోంట్ వరీ, ఆయన ఎవరు అనేది కూడా మనము తర్వాత వచ్చే డిస్కషన్ లో నేర్చుకుందాం. ఈయన ఒక గ్రీక్ పర్సనాలిటీ. ఈయన గ్రీక్ లాంగ్వేజ్ లో ఇండికా అనేది రాయడం జరిగింది. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ గ్రేట్ అకౌంట్స్ అబౌట్ మౌర్యన్ ఎరా అని చెప్పుకోవాలి, పర్టికులర్లీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కానీ సొసైటీ కానీ. అయితే ఈయన కొన్ని ఏవైతే విషయాలు ఇక్కడ కనిపించలేదో దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అవి షార్ట్ కమింగ్స్ గా భావించాలి. ఆయన ఏమన్నాడంటే ఇండియాలో మనీ లెండర్స్ అనే వాళ్ళు లేరు అన్నాడు. అది చాలా తప్పు. ఎందుకంటే మనీ లెండింగ్ కి సంబంధించి మనకి వేదిక్ లిటరేచర్ లో రిఫరెన్స్ ఉంది అండ్ కౌటిల్య రాసిన అర్థశాస్త్రాల్లో కూడా మనీ లెండింగ్ అండ్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి కూడా రిఫరెన్స్లు ఉన్నాయి. సో ఇది ఒక నెగటివ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై. ఇంకో విషయం ఏం చెప్పాడంటే ఈ ఇండియన్ సొసైటీలో అసలు రాబరీ లేదన్నాడు, అంటే దొంగతనాలు జరగవు అన్నాడు. మేబీ అక్కడ పనిష్మెంట్స్ అనేది ఆ కాలంలో చాలా హార్ష్గా ఉండవచ్చు, కానీ ఏదైనా సొసైటీ దొంగతనం లేకుండా ఉంటుందా? కంప్లీట్లీ ఎగ్జాజరేషన్ అనమాట. ఉంటే బాగుండు కానీ కంప్లీట్ ఎగ్జాజరేషన్. అయితే మూడో విషయం ఏం చెప్పాడు అంటే ఇండియాలో స్లేవ్స్ అనే వాళ్ళు లేరు అని చెప్పాడు. ఇది కూడా చాలా తప్పు ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, శూద్రాస్ లో భాగమే స్లేవ్స్. ఈ స్లేవ్స్ ఎవరు అంటే క్యాప్చర్డ్ పీపుల్. ఎవరైతే పబ్లిక్ ని క్యాప్చర్ చేస్తారో కాంకర్డ్ టెరిటరీస్ నుండి వాళ్ళని దాసులుగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. కానీ ఈయన ఒక గ్రీక్ కాబట్టి గ్రీక్ స్లేవరీకి ఇండియన్ స్లేవరీకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది అంటే దాన్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యాడు అనమాట. గ్రీస్ లో ఎట్లా అంటే ఒకసారి స్లేవ్ ఉన్నాక అంటే లిబరేట్ అవ్వడం చాలా కష్టం అనమాట. అంటే ఆ స్లేవ్ కి ఫ్రీడమ్ రావడం చాలా కష్టమైన పరిస్థితి అనమాట. అయితే ఇక్కడ ఇండియాలో మాత్రము స్లేవ్స్ కి ఏంటి అంటే దే వర్ ప్రమోటెడ్ టు హయ్యర్ పొజిషన్స్.
ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేసుకునే వాళ్ళు, కల్టివేషన్ లో ఇన్వాల్వ్ చేసుకునే వాళ్ళు, ఆ విధంగా అన్నమాట. సో అది చూసి మేబీ ఆయన అర్థం చేసుకోలేకపోయాడు అనుకుందాం. ఇంకోటి ఏంటి అంటే సొసైటీని 7 భాగాలుగా విడగొట్టడం జరిగింది. ఇది కంప్లీట్లీ ఇన్ కాంట్రాస్ట్ టు ద వర్ణ సిస్టమ్. మనకి తెలిసింది సత్యం ఏంటి అంటే మన ఇండియన్ సొసైటీ వాజ్ డివైడెడ్ ఇంటూ 4 మేజర్ వర్ణాస్. మనకి బ్రాహ్మిన్స్ కానీ, క్షత్రియాస్ కానీ, వైశ్యాస్ కానీ, శూద్రాస్ కానీ. కానీ దీనికి విరుద్ధంగా ఈయన సొసైటీని 7 గ్రూప్స్ గా విడగొట్టడం జరిగింది. ఆ 7 గ్రూప్స్ లో మర్చెంట్స్ కి చోటు ఇవ్వలేదు. మరి ఆయన ఏ బేసిస్ పైన క్లాసిఫై చేశాడు అనేది ఆయనకే తెలవాలి. ఆయన జాతి అనే పదాన్ని కూడా ఆయన ఎక్కడ వాడకంలో ఉన్నట్టు మనం చూడలేము అక్కడ. కానీ ఆ బేసిస్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఏంటి మనకి ఇప్పటికీ తెలియదు. సో ఇవి పక్కన పెడితే, ఈ షార్ట్ కమింగ్స్ అన్ని పక్కన పెడితే, ఇది చాలా అద్భుతమైన అకౌంట్స్ ఇస్తుంది మౌర్యన్ ఎరాకి సంబంధించి. ఏది మెగస్తనిస్ ఇండికా రిటర్న్ ఇన్ గ్రీక్ లాంగ్వేజ్ బై మెగస్తనిస్. ఇండికా అనేది ఇట్ వాజ్ కంపైల్డ్ బై మెగస్తనిస్. ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ బుక్ ఏంటి అంటే న్యాచురల్ హిస్టరీ. ఇది ఏ లాంగ్వేజ్ లో రాశారు అంటే లాటిన్ లాంగ్వేజ్. మరి దీన్ని ఎవరు రాశారు అంటే ఇట్ వాజ్ కంపైల్డ్ బై ప్లీనీ. మరి ఇది దేని గురించి పర్టికులర్ గా మాట్లాడుతుంది అంటే ద డిఫెన్స్ ఫోర్సెస్ ఆఫ్ మౌర్యన్స్. మౌర్యన్ యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్ గురించి పర్టికులర్ గా ఫోకస్ చేసి మాట్లాడడం జరుగుతుంది. అదేం చెప్తుందంటే మౌర్యన్ మిలిటరీలో 6 లక్షల మంది ఇన్ఫాంట్రీ ఉన్నారు, అంటే ఫుట్ సోల్జర్స్. 30,000 క్యావలరీ ఉందంట, అంటే గుర్రాల పైన ఉన్న సోల్జర్స్. అంతేకాకుండా 9,000 ఎలిఫెంట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంతేకాకుండా 8,000 రథాలు అంటే చారియట్స్ కూడా ఉండడం జరిగింది. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మౌర్యన్ డిఫెన్స్ అని చెప్పి ఇందులో మనకు ఒక రిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇవి కాకుండా మనకి ఫర్దర్ చూసినట్టయితే శ్రీలంకన్ బుద్ధిస్ట్ క్రానికల్స్ ఆర్ శ్రీలంకన్ బుద్ధిస్ట్ టెక్స్ట్. ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా వీటి గురించి డిస్కస్ చేసాం. అవి ఏంటి అంటే మహావంశ, కులవంశ, దీపవంశ. ఇవి కూడా ఎన్నో రకరకాల రిఫరెన్స్లు ఇవ్వడం జరుగుతుంది మౌర్యన్ రూలర్స్ గురించి. అండ్ ఇవి ఏ లాంగ్వేజ్ లో కంపైల్ చేశారు అంటే పాలీ లాంగ్వేజ్. ఇది ఇంతకుముందు క్లాస్ లో కూడా నేను చెప్పాను, డోంట్ వరీ. అయితే ఇక్కడ శ్రీలంకన్ బుద్ధిస్ట్ టెక్స్ట్లు కూడా మౌర్యన్ ఎరాకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఫారెన్ లిటరరీ సోర్సెస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే టిబెటియన్ బుద్ధిస్ట్ టెక్స్ట్. అది దాని పేరేంటి అంటే దివ్యవదన. ఏ లాంగ్వేజ్ లో రాశారు అంటే సంస్కృత్. సో ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడింగ్ సమ్ రిఫరెన్సెస్ రిలేటెడ్ టు మౌర్యన్ ఎరా. అండ్ ఇవే కాకుండా ఫారెన్ ట్రావెలర్స్ ఇచ్చిన అకౌంట్స్ కూడా మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అకౌంట్స్ గివెన్ బై ఫారెన్ ట్రావెలర్స్, పర్టికులర్లీ చైనీస్ పిలిగ్రిమ్స్ చాలా రావడం జరిగింది ఇండియాకి. వాళ్ళు ఎంతో అద్భుతమైన అకౌంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది మనము రానున్న లెసన్స్ లో మనం నేర్చుకుందాం, డోంట్ వరీ. ఏది కూడా నేను వదిలిపెట్టే ప్రయత్నం చేయను. బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ, నాకు తెలిసిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చుకుంటూ, ఈ తమిళనాడు ఎన్సీఆర్టీస్ లో పర్టికులర్ గా దేనిపైన ఫోకస్ చేశారు అనేది కూడా చెప్పడం జరుగుతుంది నా క్లాసెస్ లో. సో ఫైనల్లీ మనం ఇక్కడ చూసినట్టయితే లిటరరీ సోర్సెస్ అనే పార్ట్ మనం కవర్ చేసుకున్నాం. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఫస్ట్ ఇండియన్ లిటరరీ సోర్సెస్. ఒకటి ఏంటి అంటే అర్థశాస్త్ర రిటర్న్ బై విష్ణుగుప్త, ముద్ర రాక్షస రిటర్న్ బై విశాఖ దత్త, హర్షచరిత రిటర్న్ బై భానభట్ట, రాజతరంగిణి రిటర్న్ బై కల్హన, and finally Puranas are also helping us to know something about Mauryan era. When it comes to foreign literary sources, Indica, which was written in Greek language by Megasthenes, natural history, which was written in Latin language by Pliny, accounts given by foreign pilgrims or foreign travelers, Sri Lankan Buddhist texts like Mahavamsha, Kulavamsha and Deepavamsha, which were compiled in Pali language, Tibetan Buddhist text Divyavadana, which was written in Sanskrit language, also provide references related to Mauryan era. So first type of sources అనేది మనం కంప్లీట్ చేయడం జరిగింది. సెకండ్ సోర్స్ మనం చూద్దాం. సెకండ్ సోర్స్ ఏమనుకున్నాం మనము? న్యూమిస్మాటిక్స్, అంటే స్టడీ ఆఫ్ కాయిన్స్ అని చెప్పాను.
ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ మౌర్యన్ ఎరాకి సంబంధించి ఏదైనా విషయాలు తెలుసుకోవడానికి కాయిన్స్ అనేవి పెద్ద ఎత్తున అంత సహకరించట్లేదు. ఎందుకు అంటే ఆ టైం పీరియడ్ లో ఉన్న కాయిన్స్ ఏంటి అంటే జస్ట్ పంచ్ మార్క్డ్ కాయిన్స్. అంటే ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద కాయిన్స్ మనకి ఓన్లీ ఇమేజెస్ కనిపిస్తాయి. ఏమన్నా బర్డ్స్ కి సంబంధించో, యానిమల్స్ కి సంబంధించో, ట్రీస్ కి సంబంధించో. దాన్ని మినహాయించుకుని అక్కడ ఆ కాయిన్స్ పైన ఏదైనా రాజుకి సంబంధించిన ఇమేజో, లేకపోతే ఆయన టైటిల్స్ కి సంబంధించో, లేకపోతే ఆయన ఏ రిలీజన్ ఫాలో అవుతున్నాడో దానికి సంబంధించో, లేకపోతే ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి సంబంధించో అటువంటి ఇన్ఫర్మేషన్ మనకి కాయిన్స్ నుండి రావట్లేదు, ఆ కాలంలో ఉన్న కాయిన్స్. సో న్యూమిస్మాటిక్స్ డజంట్ ప్లే అ గ్రేట్ రోల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ద మౌర్యన్ సొసైటీ. సో ఇది మీరు బాగా గట్టిగా గుర్తుంచుకోవాల్సిన విషయం. సో స్ట్రేట్ అవే మనం మూడో విషయానికి వెళ్ళిపోతాము. మూడో టైప్ ఆఫ్ సోర్స్ ఏంటి అంటే ఎపిగ్రఫీ, అంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. ఇక్కడ పర్టికులర్ గా మనం దేనిపైన ఫోకస్ చేయాలి అంటే అశోకాస్ ఇన్స్క్రిప్షన్స్. వాటిని ఏమని పిలుచుకోవాలి అంటే అశోకాస్ ఎడిక్ట్స్. Ashoka's edicts are helping us to know something about the Mauryan era. అయితే ఈ ఎడిక్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ రాయల్ ఆర్డర్ గివెన్ బై అ కింగ్ టు హిస్ సబ్జెక్ట్స్ అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఫాలో. అది ఒక రాజు చేత జారీ చేయబడిన డైరెక్షన్స్ అన్నమాట. ఎవరికి? పబ్లిక్కి. పబ్లిక్ హ్యాస్ టు ఫాలో దట్. వాటినే ఎడిక్ట్ అని పిలవాలి. అది ఏ విధంగా కనిపించేది అంటే ఒక రాత రూపంలో, ఒక ఇన్స్క్రిప్షన్ రూపంలో కనిపించిందంట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అశోక వాజ్ వన్ ఆఫ్ ద అర్లియస్ట్ రూలర్స్ ఇన్ ఎంటైర్ వరల్డ్ టు కమ్యూనికేట్ విత్ హిస్ పబ్లిక్, విత్ హిస్ సబ్జెక్ట్స్ త్రూ హిస్ ఎడిక్ట్స్. అంటే ఆ రాతల ద్వారా ఆయన కమ్యూనికేషన్ అనేది కొనసాగించడం జరిగింది. అంత అద్భుతమైన రాజు అనమాట. ఇక్కడ మనం ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఎడిక్ట్స్ అనేది ఎక్కడ ఇన్స్క్రైబ్ చేశారు, ఎటువంటి సర్ఫేసెస్ పైన ఇన్స్క్రైబ్ చేశారు అంటే మేజర్ రాక్స్, అంటే పెద్ద సైజులో ఉన్న బండరాళ్ల పైన ఇవి రాయడం జరిగింది. పబ్లిక్ హ్యాస్ టు స్టడీ దట్ అండ్ దే హ్యావ్ టు ఫాలో దట్. Minor rocks, major pillars, minor pillars. ఈ పిల్లర్స్ ఏంటి అంటే ఇవి ఒక స్ట్రక్చర్స్ అన్నమాట. అవి ఎక్కడ దేంతో నుండి తయారు చేసేవాళ్ళు అంటే ఆ పిల్లర్స్ దే వర్ కార్వ్డ్ అవుట్ ఆఫ్ దీస్ రాక్స్. ఆ రాక్స్ నుండే ఈ పిల్లర్స్ ని తయారు చేసేవాళ్ళు అనమాట. ఎంతో పాలిష్డ్ గా ఒక గ్లాసీ సర్ఫేస్ తోని ఎంతో అద్భుతంగా తయారు చేయడం జరిగింది. సో ఆ గ్లాసీ సర్ఫేస్ పైన కూడా చాలా రాయడం జరిగింది అనమాట, చాలా విషయాల గురించి. సో మేజర్ రాక్స్ వర్ వన్ కైండ్ ఆఫ్ సర్ఫేస్, మైనర్ రాక్స్, మేజర్ పిల్లర్స్, మైనర్ పిల్లర్స్ అండ్ ఫైనల్లీ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద కేవ్స్ ఆల్సో. వాటిని కేవ్ ఎడిక్ట్స్ అని పిలుచుకోవాలి. ఇక్కడ నేను ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పబోతున్నాను. అదేంటి అంటే అశోక వాజ్ ద ఫస్ట్ రూలర్ ఇన్ ఇండియన్ హిస్టరీ టు స్టార్ట్ ద ట్రెడిషన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ మ్యాన్ మేడ్ కేవ్స్. అప్పటిదాకా మనం చూసింది ఏంటి అంటే న్యాచురల్ కేవ్స్. ఒక రాక్ కట్ కేవ్ ఆర్కిటెక్చర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ ట్రెడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే అశోక పీరియడ్ లోనే. సో ఆయన కట్టించిన కేవ్స్ లో వాల్స్ పైన కూడా కొన్ని విషయాలు రాయడం జరిగింది. అది కూడా మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది మౌర్యన్ సొసైటీని అర్థం చేసుకోవడానికి. సో ఓవరాల్ గా మనం చూసినట్టయితే మొత్తము 181 ఎడిక్ట్స్ ఇష్యూ చేయడం జరిగింది అశోక తన ప్రజల కోసం. అది ఎన్ని ప్లేసెస్ లో మనం చూడొచ్చు అంటే 47 ప్లేసెస్ లో. మరి ఏ లాంగ్వేజెస్ లో ఇష్యూ చేశాడు అంటే ప్రాకృత్ లాంగ్వేజ్ లో ఇష్యూ చేయడం జరిగింది. ఆ ప్రాకృత్ లాంగ్వేజ్ ఏ స్క్రిప్ట్స్ ద్వారా ఇష్యూ చేశారు అంటే బ్రాహ్మీ స్క్రిప్ట్ అండ్ ఖరోస్తి స్క్రిప్ట్ వాడడం జరిగింది. ఇంకే లాంగ్వేజ్ యూజ్ చేశారు అంటే గ్రీక్ లాంగ్వేజ్ కూడా మనకు కనిపిస్తుంది. దానికి గ్రీక్ స్క్రిప్ట్ కూడా, వాళ్ళకి డెడికేటెడ్ స్క్రిప్ట్ కూడా యూజ్ చేయడం జరిగింది. అండ్ అరామిక్ లాంగ్వేజ్ లో కూడా రాయడం జరిగింది. దాన్నే మనము అరామిక్ స్క్రిప్ట్, వాళ్ళకు కూడా డెడికేటెడ్ స్క్రిప్ట్ ఉందన్నమాట, అరామిక్ స్క్రిప్ట్. సో ఓవరాల్ గా చూసినట్టయితే మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ వాడడం జరిగింది అంటే 3 లాంగ్వేజెస్. చూడండి ఎంత డైవర్సిఫైడ్ గా కమ్యూనికేట్ చేశాడో పీపుల్ తోని. ఎన్ని స్క్రిప్ట్స్ వాడడం జరిగిందంటే టోటల్లీ 4 స్క్రిప్ట్స్ వర్ యూస్డ్. అయితే ఇక్కడ ఎన్ని ఎడిక్ట్స్ ఇష్యూ చేశారు అంటే టోటల్లీ
181 ఎడిక్ట్స్. ఎన్ని ప్లేసెస్లో మనకు కనిపిస్తుంది అంటే 47 ప్లేసెస్లో. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద ఇన్స్క్రిప్షన్స్ వర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్. అయితే ఒక దగ్గర బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్ కనిపించింది, అది గాంధారా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ అశోక. అది ఇట్ వాజ్ ఇష్యూడ్ ఇన్ దీస్ 2 లాంగ్వేజెస్. ఒక సైడ్ ఏమో గ్రీక్ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది విత్ గ్రీక్ స్క్రిప్ట్, ఇంకో సైడ్ ఏమో అరామిక్ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది విత్ అరామిక్ స్క్రిప్ట్. ఈ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుంచుకుంటే చాలా చాలా ఎనఫ్ దీనికి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మరి అసలు ఏంటి ఆయన డెలివర్ చేసింది, ఏం రాశాడు, ఏం పబ్లిక్ కి చెప్పాడు అంటే ఎన్నో విషయాలు అనమాట. ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్స్క్రిప్షన్స్ లో, ఈ ఎడిక్ట్స్ లో, వాటన్నిటిని కలుపుకుంటేనే ఇట్ ఈస్ అశోక ధర్మ. అంటే అశోక ధర్మ యొక్క స్టాండింగ్ కంటెంట్ ఏంటి అంటే వీటన్నిటిని కలుపుకోవాలన్నమాట. సో ఆయన చెప్పదలుచుకుంది ఏంటి అంటే పబ్లిక్ కి, బ్యాన్ ఆన్ యానిమల్ సాక్రిఫైసెస్ మీరు ప్రాక్టీస్ చేయండి, అహింసని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ అంతేకాకుండా ఆయన ఎంతో ఎంతో జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దేనిపైన అంటే మెడికల్ ఫెసిలిటీస్ ఆఫ్ పీపుల్ అండ్ యానిమల్స్. అండ్ ఇదే ఇన్స్క్రిప్షన్స్ ద్వారా నేబరింగ్ కింగ్డమ్స్ అయినా, అంటే తమిళ్ కింగ్డమ్స్ అయినా, చోళ, చేర, పాండ్యాస్ గురించి కూడా మనకి రిఫరెన్స్లు కనిపిస్తున్నాయి. అండ్ ఇదే ఇన్స్క్రిప్షన్స్ లో మనకి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వండి, అండ్ బ్రాహ్మిన్స్ కి గౌరవం ఇవ్వండి, అండ్ డిఫరెంట్ మాంగ్స్, మనకి డిఫరెంట్ రిలీజియన్స్ కి సంబంధించిన మాంగ్స్ ని కూడా మీరు గౌరవించండి. అంటే ఇది డైరెక్ట్ గా దేన్ని రిఫ్లెక్ట్ అవుతుంది అంటే కో ఎగ్జిస్టెన్స్ అండ్ రిలీజియస్ టాలరెన్స్ ఉన్న మనిషి అని చెప్పుకోవచ్చు. ఎవరు పాలసీని ఫాలో అయిన మనిషి అని చెప్పుకోవచ్చు. ఎవరు అంటే అశోక. అండ్ అదే కాకుండా ఆయన దానిలో ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ పిచ్చి రిచువల్స్, అంటే ఎక్స్పెన్సివ్ అండ్ మీనింగ్ లెస్ రిచువల్స్ జోలికి మీరు వెళ్ళకండి, వాటిని గివప్ చేయండి అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కలుపుకుంటేనే అశోక ధర్మ యొక్క స్టాండింగ్ మోరల్ అనమాట. అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే అశోక ధర్మ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీటన్నిటిని సమ్అప్ చేసుకుంటేనే అది అశోక ధర్మ. ఇంకేం చెప్పాడు అంటే, నేను ఒక ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీని అపాయింట్ చేస్తున్నాను, ధర్మ మహామాత్య, ఎందుకంటే టు స్ప్రెడ్ ద ధర్మ ఇన్ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద కింగ్డమ్ అని చెప్పి. ఏది? ఈ అశోక ధర్మ. ఈ అశోక ధర్మ దేంతో ఇన్స్పైర్ అయింది అంటే బుద్ధిస్ట్ ఫిలాసఫీతోని ఇన్స్పైర్ అయింది. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్పాడు అంటే కళింగ యుద్ధం గురించి కూడా ఈయన చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఆయనకి కాంటెంపరీగా ఉన్న వేరే దేశాలలో రాజుల గురించి కూడా మనకి రిఫరెన్స్లు కనిపిస్తాయి. ఈజిప్ట్ కానీ, మనకి ఇండోనేషియా కానీ, సిరియాకి సంబంధించిన రాజుల గురించి కూడా మనకి రిఫరెన్స్లు కనిపిస్తున్నాయి. అండ్ ఈయన గాయా అనే చోటికి ఒక పాదయాత్ర, ఒక ధర్మయాత్రని కండక్ట్ చేసినట్టు కూడా మనకి ఆ విషయం కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో, స్లేవ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీరు కొంచెం కన్సర్న్ చూపియండి అని కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇవన్నీ విషయాలే ఇట్ బికమ్స్ ద కంటెంట్ ఆఫ్ అశోకాస్ ఎడిక్ట్స్ అండ్ ఫైనలీ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ అశోక ధర్మ. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. అయితే చాలా సంవత్సరాలు ఈ అశోకాస్ ఎడిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎంతో మంది ప్రయత్నించినా కానీ దాన్ని డీకోడ్ చేయలేకపోయారు. 1837లో జేమ్స్ ప్రిన్సెప్ అనే మనిషి డీకోడ్ చేయడం జరిగింది. కానీ ఆయన డీకోడ్ చేసిన ఇన్స్క్రిప్షన్స్ లో అశోక పేరు దొరకలేదు, ఆయన టైటిల్స్ దొరికినాయి. అదేంటి అంటే దేవనాం ప్రియ అనేది ఒక టైటిల్, ప్రియదర్శి అనేది ఇంకో టైటిల్. ఆ టైటిల్స్ మాత్రమే దొరికినాయి. అదే విషయం ఆయన వరల్డ్ కి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఒక గొప్ప రాజు అయి ఉండొచ్చు, కానీ ఆయన పేరు మాత్రం వాడుకోలేదు, ఆయన టైటిల్స్ మాత్రమే కనిపించాయి అని. దాని తర్వాత కాలంలో 1915లో పెద్ద ఎత్తున ఒక ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్ లో అశోకాకి సంబంధించిన ఒక ఇన్స్క్రిప్షన్ అనేది తవ్వకాలలో బయటపడింది. అందులో అశోక పేరు గుర్తించడం జరిగింది ఆయన టైటిల్స్ తో పాటు. ఇంతకు ముందేమో టైటిల్స్ తెలుసు కానీ పేరు తెలియదు. ఇప్పుడేమో ఆ టైటిల్స్ తోని ఒక పేరు కూడా దొరికింది. అంటే అప్పటి వరకు ప్రజలకి మౌర్య నెరాలో ఒక అశోకుడు ఉండేవాడు, ఒక రాజు చంద్రగుప్త మౌర్య తర్వాత మనకి బిందుసార ఉండేవాడు, బిందుసార తర్వాత అశోక రావడం జరిగిందని ఆ విధంగా జనరల్ ఇన్ఫర్మేషన్ తెలుసు. కానీ ఇంత గొప్ప ఎత్తున
ఇన్ని విషయాలు, ఇన్ని డైవర్సిఫైడ్ లాంగ్వేజెస్, ఇన్ని స్క్రిప్ట్స్లో ఇంత ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్తో పబ్లిక్తో కమ్యూనికేట్ అయ్యే రాజు అశోకుడు అని చెప్పి చాలా మందికి తెలియదు. సో ఎప్పుడైతే ఈ వాస్తవాలు బయటపడినాయో, ఇక్కడ 1915 ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్ మస్కీ అనే ప్రాంతంలో, ఇది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్స్క్రిప్షన్ వాజ్ seen. Inscription was found with Ashoka's name along with his titles. Earlier, those titles were seen in a lot of inscriptions, but there Ashoka's name was not available. తర్వాత ఈ సిమిలర్ రకాల ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడ దొరికినాయి అంటే నిట్టూర్, ఉడిగాలం, ఇవి కూడా కర్ణాటక ప్రాంతంలోనే ఉన్న ప్లేసెస్. అండ్ గుజ్జర్. సో టోటల్లీ 4 ప్లేసెస్లో, ఈ గుజ్జర్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్. సో టోటల్లీ 4 ప్లేసెస్లో మనకి అశోకాకి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్స్ లో దొరకడం జరిగింది. దానిలో అశోక పేరు అలాంగ్ విత్ హిస్ టైటిల్స్ చూడొచ్చు. అవే టైటిల్స్ ఇంతకుముందు ఉన్న ఇన్స్క్రిప్షన్స్ లో ఉన్నాయి, కానీ అక్కడ అశోక పేరు లేదు. సో మెల్లగా హిస్టోరియన్స్ ఏం చేశారు అంటే నిజంగానే అశోకాకి ఈ టైటిల్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు బుద్ధిస్ట్ లిటరేచర్ ని ఆధారంగా తీసుకుని వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే, అకార్డింగ్ టు ద బుద్ధిస్ట్ లిటరేచర్, yes, బుద్ధిస్ట్ లిటరేచర్ is also saying that Ashoka used Devanam Priya as his prefix title and Priyadarshi as his suffix title. So with this అశోక ఒక గొప్ప రాజు, అశోక ద గ్రేట్ అవ్వడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ అశోకాస్ ఎడిక్ట్స్. సో ఫైనల్లీ మనం చూసినట్టయితే మనం లిటరరీ సోర్సెస్ కవర్ చేసాము. దానిలో ఇండియన్ లిటరరీ సోర్సెస్ చూసాము, ఫారెన్ లిటరరీ సోర్సెస్ చూసాము, న్యూమిస్మాటిక్స్ గ్రేట్ రోల్ ప్లే చేయదని తెలుసుకున్నాము. అండ్ మౌర్యన్ ఎరా గురించి తెలుసుకోవడానికి పర్టికులర్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే అశోకాస్ ఎడిక్ట్స్ గురించి కూడా మనం ఎంతో ఎలాబరేట్ డిస్కషన్ చేయడం జరిగింది. అవే కాకుండా మనం పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మౌర్యన్స్. సో మనము మౌర్యన్ ఎరాకి సంబంధించిన లిటరరీ సోర్సెస్, న్యూమిస్మాటిక్స్ పెద్ద గ్రేట్ రోల్ ప్లే చేయదని చూసాము. సో ఇండియన్ లిటరరీ సోర్సెస్ చూసాము, ఫారెన్ లిటరరీ సోర్సెస్ చూసాము, అండ్ అశోకాస్ ఎడిక్ట్స్ గురించి కూడా ఎలాబరేట్ గా మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మౌర్యన్స్. దీనిలోకి వెళ్లే ముందు జస్ట్ ఒక బ్రీఫ్ గా అసలు ఈ మౌర్యన్స్ ఎవరు అనేది ఒక విషయం మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ మౌర్యన్ రూల్ ఎవరు స్థాపించారు అంటే మనందరికీ తెలిసిందే, చంద్రగుప్త మౌర్య. ఈయన ఫాదర్ ఎవరు అంటే సర్వతా సిద్ధి మౌర్య. మదర్ ఎవరు అంటే మురా మౌర్య. హిస్ ఫాదర్ ఎవరైతే సర్వతా సిద్ధి మౌర్య ఉన్నాడో ఆయన హీ వాజ్ ద రూలర్ ఆఫ్ పిప్రివాహ అనే ప్రాంతానికి హీ వాజ్ అ రూలర్. మరి ఈ పిప్రివాహ ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ బిట్వీన్ లుంబిని, మనకందరికీ తెలిసిన ప్లేసే ఇది, నేపాల్ అండ్ ఉత్తరప్రదేశ్ మధ్యలో ఉన్న రీజనే పిప్రివాహ. అండ్ దీస్ పీపుల్ వర్ ద రూలర్స్ ఆఫ్ పిప్రివాహ. ఎవరు? చంద్రగుప్త మౌర్య యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో he was the ruler of Piprivaha. Piprivaha was a region between Lumbini in Nepal and Uttar Pradesh. His father was Sarvata Siddhi Maurya and his mother was Mura Maurya. అయితే వీళ్ళకు ఒక హ్యాబిట్ ఉండేది, అంటే అది ఏంటి అంటే పీకాక్ రేరర్స్. పీకాక్ ని సాంస్క్రిట్లో ఏమని పిలుస్తారు అంటే మౌర్య అని పిలుస్తారు. సో ఈ పదం నుండే మౌర్యన్ అనే పదం రావడం జరిగింది అనమాట. సో దీస్ పీపుల్ వర్ ఫ్రమ్ అ రూలింగ్ డైనాసిటీ. దే వర్ ఫ్రమ్ పిప్రివాహ. Chandragupta Maurya's father was the ruler of this region, and they had a habit of peacock rearing. And peacock in Sanskrit it is called as Maurya, and the word Mauryan is the word Mauryan has evolved from this word
మౌర్య అని నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, హిస్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో సర్వతా సిద్ధి మౌర్య, హీ లాస్ట్ అ బ్యాటిల్ అండ్ హీ వాస్ కిల్డ్ ఇన్ అ బ్యాటిల్. ఎక్కడ? పిప్రివాహాలో. సో వాళ్ళ ఫ్యామిలీ లైవ్లీహుడ్ అనేది కోల్పోవడం జరిగింది. అండ్ అతను తన మదర్తో కలిసి పాటలీపుత్రకి రావడం జరిగింది ఒక బతుకు తీరు కోసం. ఎవరు? చంద్రగుప్త మౌర్య. దాని తర్వాత రాజులకే రాజు అయ్యాడు అనమాట. హీ బికేమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్టర్ దట్. సో హిస్ ఫాదర్ వాజ్ డిఫీటెడ్ అండ్ కిల్డ్ ఇన్ అ బ్యాటిల్ and he along with his mother moved to Pataliputra for livelihood. And in a later period he became the king of the kings. He became a very strong ruler and he established independent Mauryan dynasty rule in Magadha. So we all know that story. So ఇది బేసిక్ బ్యాక్గ్రౌండ్ మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే, సో హూ ఇస్ ద ఫౌండర్? ఇప్పుడే డిస్కస్ చేసినట్టు చంద్రగుప్త మౌర్య. మరి క్యాపిటల్ ఏంటి అంటే పాటలీపుత్ర. మనందరికీ తెలిసిన స్టోరీ. ఈయన ఎట్లా రూల్లోకి రావడం జరిగింది అంటే, హీ వాజ్ అసిస్టెడ్ బై చాణక్య ఇన్ డిఫీటింగ్ ధననంద. సో పాటలీపుత్ర వాజ్ దేర్ క్యాపిటల్ అండ్ ప్రాకృత్ వాజ్ దేర్ అఫీషియల్ లాంగ్వేజ్. ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం. ప్రాకృత్ వాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. చంద్రగుప్త మౌర్య టైం పీరియడ్ లో ఆయనకి ఒక రైవల్ గ్రీక్ రూలర్ ఉండేవాడు. ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే, సిరియాకి చెందిన ఒక గ్రీక్ రూలర్. సిరియాకి చెందిన ఒక గ్రీక్ రూలర్. ఆయన పేరు సెల్యూకస్ నికేటర్. ఆయన ఏ రాజ్యాన్ని పరిపాలించాడంటే, ఈ రూల్డ్ సెల్యూసిడ్ ఎంపైర్. సో ఎక్కడ లొకేట్ అయింది ఈ కింగ్డమ్ అంటే సిరియా. అండ్ దీని క్యాపిటల్ ఏంటి అంటే డామస్కస్. అయితే సెల్యూకస్ నికేటర్ కి చంద్రగుప్త మౌర్యకి ఒక రైవలరీ ఉండేది. దేర్ వాజ్ అ రైవలరీ బిట్వీన్ ద గ్రీక్ రూలర్ ఫ్రమ్ సిరియా. హిస్ నేమ్ వాజ్ సెల్యూకస్ నికేటర్ who ruled the Seleucid empire from Damascus. There was a rivalry between both. And ఈ రైవలరీకి కారణం ఏంటి అంటే, the rivalry was on Indus territory. దీనిపైన ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడడం జరిగింది ఇద్దరు రూలర్స్ మధ్యలో. ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య, he was ruling Magadha and he started the Mauryan dynasty rule. And on the other hand, the Greek ruler from Syria, Seleucus Nicator, he was ruling the Seleucid empire from Damascus. ఇవాళ కూడా సిరియా క్యాపిటల్ డామస్కస్. అయితే ఇది చాలా ఏన్షియంట్ సిటీ. అయితే ఇక్కడ ఈ రైవలరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చంద్రగుప్త మౌర్య హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్ and it was like a threat to Seleucus Nicator. ఆ కారణం మూలంగానే ఈ సెల్యూకస్ నికేటర్ ఏం చేశాడు అంటే, he sent his minister on a special duty or as an ambassador to the court of Chandragupta Maurya. ఎందుకు అంటే ఒక ఫ్రెండ్లీ ట్రీటీ కంక్లూడ్ చేయడానికి. నేను మళ్ళా చెప్తున్నా, both had a rivalry over Indus territory and in this rivalry Chandragupta Maurya had an upper hand. ఆయన ఎవరికైతే ఆయన కింద ఉన్న రాజ్యాలకి సపోర్ట్ ఇస్తూ ఉన్నాడో వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉండింది. అండ్ ఇట్ వాస్ లైక్ అ థ్రెట్ టు సెల్యూకస్ నికేటర్ అండ్ హీ సెంట్. అందుకే ఆయన మినిస్టర్ ఎవరైతే మెగస్తనిస్ ఉన్నాడో ఆయన ఒక అంబాసిడర్ లాగా ఈయన కోర్టుకి పంపించడం జరిగింది, ఒక ఫ్రెండ్లీ ఒప్పందం కోసం, ఒక ఫ్రెండ్లీ ట్రీటీ కంక్లూడ్ చేయడానికి. ఆ విధంగా వచ్చిన మనిషే మెగస్తనిస్. సరే, మెగస్తనిస్ ఈయన కోర్టుకి రావడం జరిగింది. అండ్ ఈయన కోర్టుకు వచ్చినాక ఒక ఫ్రెండ్లీ ట్రీటీ కూడా కంక్లూడ్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్ గా. అండ్ ఈ ట్రీటీ కంక్లూడ్ చేసినాక సెల్యూకస్ నికేటర్ ఏం రికగ్నైజ్ చేశాడు అంటే, ఈ రికగ్నైజ్ ద అథారిటీ ఆఫ్ చంద్రగుప్త మౌర్య ఓవర్ ఇండస్ టెరిటరీ. ఈ ప్రాంతం ఏదైతే ఉందో దీనిపైన అథారిటీ మీదే అని చెప్పి రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా సెల్యూకస్ నికేటర్ కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ప్రిన్సెస్ హెలెన్, ఆమెని చంద్రగుప్త మౌర్యకి ఇచ్చి పెళ్లి కూడా చేయడం జరిగింది. అండ్ చంద్రగుప్త మౌర్య తన రిలేటివ్ కింగ్డమ్ అయిన సెల్యూసిడ్ ఎంపైర్ కి ఒక రుణంతోని ఆయన ఏం చేశాడు అంటే, ఒక 500 ఎలిఫెంట్స్ ని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. సో చంద్రగుప్త మౌర్య హ్యాస్ గిఫ్టెడ్ ద సెల్యూసిడ్ ఎంపైర్ with 500 elephants after this marriage. So he married the daughter of Seleucus Nicator, the princess, and
The friendly treaty got successfully concluded by Megasthenes, and Seleucus Nicator recognized the authority of Chandragupta Maurya over Indus territory. ఈ విషయాలు మీరు బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత కాలంలో ఏం జరిగిందంటే, ఇది మనం ఇంతకుముందు టాపిక్ లో కూడా డిస్కస్ చేసాం జైనిజం చెప్పేటప్పుడు. దేర్ వాజ్ అ సివియర్ ఫెమైన్ వెన్ చంద్రగుప్త మౌర్య వాజ్ రూలింగ్ ఫ్రమ్ మగధ. ఆ సివియర్ ఫెమైన్ ఎప్పుడైతే వచ్చిందో విపరీతమైన హ్యూమన్ డిస్ప్లేస్మెంట్స్ జరిగినాయి. ఆ హ్యూమన్ డిస్ప్లేస్మెంట్స్ లో అంతర్భాగంగానే కొంతమంది జైన్స్ పర్మనెంట్ గా సౌత్ కు వచ్చి పర్టికులర్ గా కర్ణాటకలో సెటిల్ అవ్వడం జరిగింది. ఆ జైన్స్ తోనే, ఎందుకంటే చంద్రగుప్త మౌర్య ఈ ఎంబ్రేస్డ్ జైనిజం, అండ్ ఆ గ్రూప్ ఆఫ్ జైన్స్ తోనే చంద్రగుప్త మౌర్య కూడా కిందకి రావడం జరిగింది సౌత్ కి. అండ్ కర్ణాటకలో చంద్రగిరి అనే హిల్ లో ఉండడం జరిగింది. ఆ హిల్ కి ఈయన పేరే పెట్టడం జరిగింది అనమాట. సో చంద్రగిరి అనే హిల్ లో ఉండడం జరిగింది. ఎందులో నివసించేవాడు అంటే చంద్రగుప్త బసది అని పిలుచుకోవాలి దాన్ని. ఆ కేవ్ ని ఏమని పిలవాలి అంటే చంద్రగుప్త బసది, దానిలో నివసించాడు. అండ్ ఫైనల్లీ జైన్స్ ప్రాక్టీస్ మనకు తెలుసు. ఎవరైతే జైన్ మాంక్స్ సీరియస్ గా ఈ జైనిజం ని ఫాలో అవుతారో చాలా మంది దే వాలంటరీలీ దే గెట్ దేర్ డెత్ బై కంట్రోలింగ్ దేర్ సెన్సెస్. అంటే ఫాస్టింగ్ చేస్తారనమాట చనిపోయే వరకు. సో ఆ విధంగా వాళ్ళ చావుని వాళ్ళే తెచ్చుకుంటారు. అంటే చాలా కాంప్లెక్స్ ప్రాక్టీస్. అంటే సెన్సెస్ పైన ఎంత కంట్రోల్ ఉంటే చేయగలుగుతాం అట్లా ఒకసారి జస్ట్ ట్రై టు ఇమాజిన్. సో చంద్రగుప్త మౌర్య కూడా పర్మనెంట్ గా సౌత్ కి రావడం జరిగింది. కర్ణాటకలో ఉన్న చంద్రగిరి హిల్లో ఉండడం జరిగింది. ఆయన ఏ గుహలో అంటే ఏ కేవ్ లో నివసించేవాడు అంటే ఆ కేవ్ కి ఏం పేరు పెట్టారు అంటే చంద్రగుప్త బసది అని పేరు పెట్టడం జరిగింది. అండ్ అక్కడే ఆయన తర్వాత కాలంలో సల్లేఖనాన్ని ప్రాక్టీస్ చేసి ఆయన చనిపోవడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. పొలిటికల్ హిస్టరీ చదువుతున్నాం కాబట్టి మనకి రైవలరీ గురించి తెలిసింది. ఆ రైవలరీ దేనికి దారి తీసిందంటే ఒక మ్యాట్రిమోనియల్ అలయన్స్. దాని తర్వాత చంద్రగుప్త మౌర్య జైనిజం ని ఎంబ్రేస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సివియర్ ఫెమైన్ ఉండడం జరిగిందో ఆయన పర్మనెంట్ గా కర్ణాటకకి మైగ్రేట్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడే సల్లేఖన తీసుకుని చనిపోవడం జరిగింది. దాని తర్వాత కాలంలో ఆయన కొడుకు రాజు అవ్వడం జరిగింది. ఆయన ఎవరు అంటే బిందుసార. ఈ బిందుసార గురించి పెద్ద అంటే పొలిటికల్ అచీవ్మెంట్స్ గొప్పగా ఏం లేవు, కానీ ఈయన స్ట్రాంగ్ రూలర్ గానే మనము గుర్తించాలి. ఎందుకంటే తండ్రి ఏదైతే రాజ్యాన్ని ఇచ్చాడో అది సరిగ్గా కాపాడుకుంటూ రావడం జరిగింది. అంటే ఈ కన్సాలిడేటెడ్ హిస్ పొజిషన్ అండ్ ద ఎంపైర్ దట్ వాస్ గివెన్ బై హిస్ ఫాదర్. బాగా గుర్తుంచుకోవాలి ఇది. సో దట్ ఈస్ వన్ అచీవ్మెంట్ ఆఫ్ బిందుసారా. అండ్ బిందుసారాకి కాంటెంపరీ సిరియన్ గ్రీక్ రూలర్ ఎవరు అంటే యాంటీయోకస్. He was the contemporary Syrian Greek ruler to Bindusara. And ఈయన ఏ అంబాసిడర్ ని ఈయన కోర్ట్ కి పంపించడం జరిగింది. విచ్ గ్రీక్ అంబాసిడర్ విజిటెడ్ ద కోర్ట్ ఆఫ్ బిందుసారా అంటే ఇట్ వాస్ డైమాకస్. బిందుసారా ఎవరైతే ఉన్నారో ఒక అజ్వికా మాంక్ ఉండేవాడు. ఆయన పేరు ఏంటి అంటే పింగళి వత్స. పింగళి వత్స వాజ్ అన్ అజ్వికా మాంక్. ఈయనతోని బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఎవరు అంటే బిందుసార. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి హీ ఎంబ్రేస్డ్ అజ్వికా రిలీజన్. ఎవరు మన బిందుసార. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ టు బిందుసార. బిందుసార తర్వాత రాజ్యంలోకి వచ్చిన అంటే పవర్ లోకి వచ్చిన రాజు ఎవరు అంటే ఆయన కుమారుడు అశోక. కానీ ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అశోకాస్ కమింగ్ టు పవర్ వాజ్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. అంత ఈజీగా రాలేదు. ఎందుకంటే దేర్ వాజ్ అ వార్ ఆఫ్ సక్సెషన్. అన్నదమ్ముల మధ్యలో ఒక పెద్ద యుద్ధం జరిగిందనమాట రాజ్యాన్ని ఛేదించుకోవడానికి. ఆ వార్ ఆఫ్ సక్సెషన్ లో అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుండి వస్తుందంటే ఒక బుద్ధిస్ట్ టెక్స్ట్, దాని పేరు ఏంటి అంటే దివ్యవదన. ఇది ఒక బుద్ధిస్ట్ టెక్స్ట్, టిబెటియన్ బుద్ధిస్ట్ టెక్స్ట్. ఈ దివ్యవదన ప్రకారము అశోక was involved in a war of succession with his brothers in which he killed 99 brothers. 99 బ్రదర్స్ ని చంపడం జరిగింది. అండ్ ఒక్క మనిషిని మాత్రం ఒక్క బ్రదర్ ని మాత్రం స్పేర్ చేయడం జరిగింది. ఆయన పేరేంటి అంటే తిస్సా. ఎందుకు స్పేర్ చేసి ఉండొచ్చు అంటే మేబీ ఆయనకి పొలిటికల్ ఆస్పిరేషన్స్ లేకపోయి ఉండొచ్చు తిస్సాకి. అండ్ మేబీ ఆయన ఒక థ్రెట్ కాదు అశోకాకి. సో ఆ విధంగానే వదిలేయడం జరుగుండొచ్చు అని చెప్పి హిస్టోరియన్స్ యొక్క భావన. సో అకార్డింగ్ టు అ టిబెటియన్ బుద్ధిస్ట్ టెక్స్ట్ అశోకాస్ కమింగ్ టు పవర్ వాజ్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్ బికాస్ దేర్ వాజ్ అ వార్ ఆఫ్ సక్సెషన్ బిట్వీన్ ద సన్స్ ఆఫ్ బిందుసారా. అండ్ అకార్డింగ్ టు ద సేమ్ టెక్స్ట్
Ashoka has killed 99 of his brothers, sparing only one brother, Tissa, and with the support of Minister Radha Gupta support తోని పవర్ లోకి రావడం జరిగింది. సో ఎప్పుడైతే రూలర్ అయ్యాడో అశోక, he followed the policy of Digvijay. అంటే కింగ్డమ్ ని ఎక్స్పాండ్ చేసే పాలసీ అన్నమాట. ఎక్స్పాన్షన్ ఆఫ్ కింగ్డమ్. ఆఫ్టర్ కమింగ్ టు పవర్, Ashoka followed the policy of Digvijay. That was an expansionist policy. Please remember this facts well. And దాని తర్వాత టైం పీరియడ్ లో కళింగ వార్ జరిగింది అనమాట. కళింగ యుద్ధం జరిగింది. అది ఎందుకు అంటే మనం కళింగ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కళింగ ఏ ప్రాంతంలో బాగా లొకేట్ అయ్యి ఉంది అంటే ఒడిస్సా ప్రాంతంలో. సో ఇది ఒక ఫ్యాక్ట్. మరి ఈ కళింగ గురించి మీరు తెలుసుకునే ముందు అసలు ఈ ప్రాంతం, ఈ ఒడిశాలో ఉన్న కళింగ రాజ్యము ముందు ఎవరి ఆధీనంలో ఉండేది అంటే ముందు నందాస్ కంట్రోల్లో ఉండేది. మనకి మగధ చాలా ఫ్యామిలీస్ రూల్ చేశాయి, మనకి అందరికీ తెలుసు. మనము వీ హ్యాడ్ అన్ ఎలాబరేట్ డిస్కషన్ ఆల్సో. హార్యంక డైనాసిటీ వాజ్ ద అర్లియస్ట్. దాని తర్వాత శిశునాగాస్ వచ్చారు. దాని తర్వాత మనకి నందాస్ రావడం జరిగింది. శిశునాగా డైనాసిటీ తర్వాత నందా డైనాసిటీ రూల్లోకి రావడం జరిగింది. ఈ నందా డైనాసిటీ కంట్రోల్లోనే ఈ కళింగ ప్రాంతం ఉండేది. ఎప్పుడైతే పవర్ నందాస్ నుండి మౌర్యన్స్ కి ట్రాన్స్ఫర్ అయిందో, అంటే ఎప్పుడైతే చంద్రగుప్త మౌర్య రాజ్యంలోకి రావడం జరిగిందో, ఆ ట్రాన్సిషన్ పీరియడ్ లో ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేది ఏర్పడడం జరిగింది. ఆ పొలిటికల్ వాక్యూమ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని కళింగ డిక్లేర్డ్ ఇట్స్ ఇండిపెండెన్స్. ఈ ఫ్యాక్ట్స్ మీరు బాగా తెలుసుకోవాలి. అసలు ఎందుకు కళింగ వార్ జరిగింది అనేది. ఎందుకంటే చాలా రిఫరెన్స్ మెటీరియల్స్ లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరకదు కాబట్టి, మీకు ఒక కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి కాబట్టి నేను ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా కళింగ ఎప్పుడైతే ఇండిపెండెంట్ అయిందో, చంద్రగుప్త మౌర్య దాన్ని కాంకర్ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఈ ఫెయిల్డ్. అయితే ఈ క్రమంలో ఏమైపోయింది అంటే కళింగ బికేమ్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మ్యారిటైమ్ రూట్స్ ని షేర్ చేసుకుంటుంది సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ తోని. అండ్ అంతేకాకుండా కళింగ లైస్ ఇన్ ద రీజన్ దట్ కనెక్ట్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మగధ. అంటే ఒక అడ్డంగా నుంచుంది అనమాట. అక్కడ అడ్డంగా ఒక అబ్స్టకల్ గా కూడా ఉంది ఈ కళింగ. అండ్ అంతేకాకుండా ఎప్పుడైతే ఇది ఇండిపెండెంట్ అయిందో, ఇట్ వాజ్ స్ట్రెంథనింగ్ ఇట్స్ ఆర్మీని చాలా పెద్ద ఎత్తున ఎక్కువ చేసుకుంటా పోతా ఉంది ఏది కళింగ. సో ఒకటేంటి మ్యారిటైమ్ రూట్స్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా. రెండోది ఏంటి అంటే ఇట్ ఫాల్స్ ఇన్ ద కనెక్టివిటీ బిట్వీన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మగధ. మూడోది ఏంటి అంటే ఆఫ్టర్ బికమింగ్ ఇండిపెండెంట్ ఇట్ వాస్ స్ట్రెంథనింగ్ ఇట్స్ ఆర్మీ విచ్ వాస్ లైక్ అ థ్రెట్ టు మగధ. అండ్ ఈ రీజన్సే కళింగ వార్ కి దారి తీసినాయి అనమాట. కళింగ వార్ లో ఏం జరిగింది అంటే అశోకాస్ ఫోర్సెస్ హ్యావ్ డిఫీటెడ్ ద అనంత పద్మనాభన్స్ ఫోర్సెస్ ఇన్ కళింగ వార్. బాగా గుర్తుంచుకోవాలి ఇది. సో కళింగ వార్ లో అనంత పద్మనాభన్ ని డిఫీట్ చేయడం జరిగింది. కానీ ఈ కళింగ వార్ లో అశోక ఎప్పుడు చూడలేని బ్లడ్ షెడ్ ని, వైలెన్స్ ని విపరీతంగా చూడడం జరిగింది. ఎన్నో వేల మంది సోల్జర్స్ చనిపోవడం జరిగింది బ్రూటల్ గా. అది చూసి ఆయన మైండ్ సెట్ చేంజ్ అవ్వడం జరిగింది. చాలా రిఫరెన్స్ మెటీరియల్స్ లో ఒక తప్పు రాయడం జరిగింది. అదేంటి అంటే కళింగ వార్ తర్వాత ఆయన మైండ్ సెట్ చేంజ్ అయిన తర్వాత ఆయన బుద్ధిజం ని తీసుకున్నాడు. బుద్ధిజం కి ముందే అట్రాక్ట్ అయిపోయాడు అశోక. కళింగ వార్ కంటే ముందే బుద్ధిజం కి అట్రాక్ట్ అయ్యాడు. కానీ కళింగ వార్ తర్వాత ఆయన మైండ్ సెట్ అనేది విపరీతంగా చేంజ్ అయిపోయింది. ఏదైతే పాలసీ ఆఫ్ దిగ్విజయ్ ని నమ్ముకున్నాడో ముందు కాలంలో, దాన్ని రీప్లేస్ చేశాడు దేంతోని అంటే ధర్మ విజయ్తో. సో యుద్ధానికంటే కూడా ధర్మంకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం జరిగింది అండ్ అహింసా మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక అంత స్ట్రాంగ్ రూలర్, అంత స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసిన కింగ్డమ్ ఒకటేసారి అహింస అడాప్ట్ చేసుకుంటే ఏం జరుగుతుంది? సో దట్ వాజ్ ద వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద బిగినింగ్ ఆఫ్ డౌన్ఫాల్ ఆఫ్ మౌర్యన్ ఎరా, మౌర్యన్ రూల్ అని నేను చెప్పదలుచుకున్నాను. అంతే కదా, అంత స్ట్రాంగ్ రూలర్ ఒకటే రాత్రి అహింస మార్గాన్ని ఎంచుకున్నాడంటే మరి ఆర్మీ ఏం చేస్తుంది, సేనాపతులు ఏం చేస్తారు అంటే ముందు కాలంలో అంతా కూడా ఒక రూత్లెస్ గా ఒక ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఫాలో అయిన మనిషి. సో ఇది అశోక యొక్క స్టోరీ. అశోక తర్వాత అంత పెద్ద గొప్పగా స్ట్రాంగ్ రూలర్స్ ఉన్నట్టు మనకి దాఖలాలు లేవు. అంటే Chandragupta Maurya was a very strong ruler. Bindusara consolidated his position well.
ఆయన కొడుకు అశోక విపరీతంగా కింగ్డమ్ ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. హీ ఫాలోడ్ అండ్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ. అండ్ కళింగ వార్ తర్వాత ఆయన మైండ్ సెట్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. వీళ్ళ తర్వాత అంత స్ట్రాంగ్ సక్సెసర్స్ మాత్రం మనకి కనిపించడం జరగదు. అయితే అందుకనే మనం లాస్ట్ రూలర్ గురించి మాట్లాడుకుందాం. ప్రతిసారి ఈ ఏన్షియంట్ అండ్ మిడివల్ ఎప్పుడైతే చదువుతామో లాస్ట్ రూలర్స్ కి ఉన్న లక్షణం ఏంటి అనేది మీరు ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే, లాస్ట్ రూలర్స్ అందరూ కూడా వీక్ అండ్ ఇన్ఎఫిషియెంట్ గానే ఉంటారు. ఎప్పుడైతే రాజులు వీక్ అండ్ ఇన్ఎఫిషియెంట్ గా ఉంటారో సామంతులు దండయాత్ర చేయడానికి రెడీగా ఉంటారు అనమాట. సో అదే ఇక్కడ కూడా రిపీట్ అయింది. ఏం జరిగింది ఇక్కడ అంటే, ద లాస్ట్ రూలర్ ఎవరు? బృహద్రథ. Brihadrata was the last ruler. He was a weak ruler and he was assassinated by his subordinate. ఆయన పేరేంటి అంటే పుష్యమిత్ర శుంగ. And Pushyamitra Shunga started Shunga dynasty rule in Magadha. చూడండి ఎన్ని డైనాసిటీస్ ఎన్ని ఫ్యామిలీస్ రూల్ చేయడం జరిగిందో. ఇట్ స్టార్టెడ్ విత్ హార్యంక, then came Sishunaga, then came Nanda dynasty, then came Mauryans, then came మన Shunga dynasty. So this is the story of political history of the Mauryans. It all started with Chandragupta Maurya. He was succeeded by Bindusara. Bindusara was succeeded by Ashoka. After Ashoka, there were no great successors. Last ruler was Brihadrata, who was assassinated by his subordinate Pushyamitra Shunga, who started Shunga dynasty rule. ఇప్పుడు పొలిటికల్ హిస్టరీ చదువుకున్నాం కాబట్టి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఈ మౌర్యన్ ఎరా గురించి తెలుసుకోవడానికి ఏదని చెప్పానంటే అర్థశాస్త్ర. ఆ అర్థశాస్త్ర ఎక్కువ శాతము దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే, ఒక సొసైటీ ఏ విధంగా ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది, ఒక ఎకానమీ ఏ విధంగా ఉండేది అని చెప్పి ఎంతో అద్భుతమైన అకౌంట్స్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే మనము అసలు మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేది, సొసైటీ ఏ విధంగా ఉండేది, ఎకానమీ ఏ విధంగా ఉండేది, అది కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే, ద కండిషన్స్ during Mauryan era. కండిషన్స్ డ్యూరింగ్ మౌర్యన్ ఎరా మనం చూసినట్టయితే ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడ్మినిస్ట్రేషన్ మనం చూసినట్టయితే ఇది కంప్లీట్ గా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకోవాలి. మరి ఈ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం, ఇది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ కోసం రాజ్యాన్ని డిఫరెంట్ జోన్స్ గా విడగొట్టడం జరిగింది. సో ద కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ జోన్స్, 4 zones ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ఆ జోన్స్ ఏంటి అంటే, ఉత్తరపాద. ఇది ఏది అంటే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి Takshashil, present day Pakistan lo. This was one zone. Its headquarters was Takshashil. Next, Avantipada. దీని హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే ఉజ్జయిన్, మధ్యప్రదేశ్ లో ఉంది. కళింగ వార్ తర్వాత ఆ రాజ్యాన్ని కూడా వీళ్ళ టెరిటరీలోకి కలుపుకోవడం జరిగింది కాబట్టి నెక్స్ట్ జోన్ ఏంటి అంటే కళింగపాద. దాని హెడ్ క్వార్టర్స్ ఒడిస్సాలో ఉన్న ధౌలి అనే ప్రాంతం. దిస్ ఇస్ ఇన్ ఒడిస్సా. 4th అండ్ ఫైనల్ జోన్ ఏంటి అంటే దక్షిణపాద. దీని హెడ్ క్వార్టర్స్ ఏంటి అంటే సువర్ణగిరి. ఎక్కువ శాతం హిస్టోరియన్స్ ప్రకారం ఈ సువర్ణగిరి అంటే ఏంటి అంటే ప్రెసెంట్ డే అమరావతిగా భావించడం జరుగుతుంది. సో it was a completely centralized administration. Since it is a centralized administration, the kingdom was divided into 4 zones for administrative convenience, and the 4 zones are Uttarapada, whose headquarters was Takshashil in present day Pakistan, Avantipada, whose headquarters was Ujjain in present day Madhya Pradesh, Kalingapada, whose headquarters was Dhauli in present day Odisha, and Dakshinapada, whose headquarters was Suvarnagiri. According to majority of the historians, it is Amaravati in Andhra Pradesh. Mari ee zones ni evaru supervise chesevallu ante each and every zone was headed by Aryaputra.
సో ఆర్యపుత్ర వాజ్ ద హెడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ జోన్. సో కింగ్డమ్ కి హెడ్ ఎవరు అంటే రాజా. జోన్ అంటే కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ జోన్స్ కాబట్టి ఒక్కొక్క జోన్ ని ఎవరు సూపర్వైజ్ చేసేవాళ్ళు అంటే ఆర్యపుత్రాస్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రెసెంట్ డే ఇండియా ఏ విధంగా అయితే స్టేట్స్ కి డివైడ్ అవుతుందో, స్టేట్స్ మళ్ళీ డిస్ట్రిక్ట్స్ ఏమో రెవెన్యూ డివిజన్స్ ఏమో మండల్స్ ఏమో విలేజెస్ గా, అంటే ఆ హైరార్కీ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇది తరతరాలుగా హిస్టరీలో ఏన్షియంట్ కాలం నుండి మనకు వస్తూ ఉంది. పేర్లు చేంజ్ అయినాయి, వాళ్ళ డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ చేంజ్ అయినాయి, కానీ హైరార్కీ మాత్రం ఈ విధంగానే ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ కూడా కింగ్డమ్ డిఫరెంట్ యూనిట్స్ లోకి ఒక హైరార్కీలో డివైడ్ చేయడం జరిగింది అనమాట. అదే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. అయితే ఈ కింగ్డమ్ మనం చూసినట్టయితే ఇట్ వాజ్ డివైడెడ్ ఇంటూ ప్రావిన్సెస్ ఆర్ స్టేట్స్, ఏదైనా పిలవచ్చు. వీటిని హెడ్ చేసిన మనుషులను ఏమని పిలవాలి అంటే ప్రాదేశికాస్. ప్రాదేశికాస్ వర్ ద హెడ్ ఆఫ్ దీస్ ప్రావిన్సెస్. ఈ ప్రావిన్సెస్ ని దేనిలోకి విడగొట్టారు అంటే డిస్ట్రిక్ట్స్. దే వర్ డివైడెడ్ ఇంటూ డిస్ట్రిక్ట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ వర్ హెడెడ్ బై రాజుకాస్. రాజుకా అనే ఆయన ఒక డిస్ట్రిక్ట్ హెడ్. అండ్ ఆ రాజుకాని ఎవరు అసిస్ట్ చేసేవాళ్ళు అంటే గోప. ఈయన సెకండ్ హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సో రాజుకా అండ్ గోప ఆర్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అఫీషియల్స్. The kingdom was divided into provinces. Each and every province was headed by Pradeshika. The provinces were divided into districts. Each and every district was headed by Rajuka, who was assisted by Gopa. ఈ డిస్ట్రిక్ట్స్ ని సబ్ డిస్ట్రిక్ట్స్ గా విడగొట్టడం జరిగింది. ఈ సబ్ డిస్ట్రిక్ట్ ని ఎవరు హెడ్ చేసేవాళ్ళు అంటే స్థానిక అనే అఫీషియల్ హెడ్ చేసేవాళ్ళు. And Sthanika was assisted by Yukta. So hierarchy baga gurtunchukovali. Kingdom was divided into provinces. Province was headed by Pradeshika. Provinces were divided into districts. District was headed by Rajuka, assisted by Gopa. Districts were divided into sub-districts. Sub-district was headed by Sthanika, assisted by Yukta. అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ప్రతిసారి లోయెస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుండి అడ్మినిస్ట్రేషన్ అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే అది విలేజ్ లెవెలే. అయితే ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్స్ వర్ డివైడెడ్ ఇంటూ విలేజెస్. మరి విలేజ్ ని ఎవరు హెడ్ చేసేవాళ్ళు అంటే గ్రమని. గ్రమని వాజ్ ద హెడ్ ఆఫ్ విలేజ్, అసిస్టెడ్ బై గ్రమని వాజ్ అసిస్టెడ్ బై పంచాయత్. చూడండి ఎంత ఓల్డ్ కాన్సెప్ట్. పంచాయత్ అని దేని పిలుచుకోవాలి అంటే ఇట్ ఈస్ అ బాడీ ఆఫ్ సీనియర్ మోస్ట్ 5 మేల్స్ ఇన్ అ విలేజ్ హూ టేక్ పార్ట్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఈ గ్రామని ఏమో సర్పంచ్ లాగా, ఇదేమో పంచాయతీ సిస్టమ్ అనమాట. అంటే పంచాయత్ అంటే ఒక 5 బాగా పేరు పొందిన ముసలివాళ్ళు, మొత్తం ఓల్డెస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఒక 5 విలేజ్ లో ఆ మేల్స్ పర్టికులర్ గా వాళ్ళు దే విల్ ఇన్వాల్వ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఆ సిస్టమ్ నే పంచాయతీ సిస్టమ్ అంటారు అనమాట. సో ఇది కూడా చాలా పాత కాన్సెప్ట్. చూడండి, దిస్ ఇస్ ద హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. King is the head of the kingdom. It was a centralized administration. Kingdom was divided into 4 zones for administrative convenience. Each and every zone was headed by Aryaputra. And this is the hierarchy of administration. Kingdom was divided into provinces. Provinces were divided into districts. Districts were divided into sub-districts. Sub-districts were divided into villages. Province was headed by Pradeshika. District was headed by Rajuka, who was assisted by Gopa. Sub-district was headed by Sthanika, who was assisted by Yukta. And village was headed by Gramani, assisted by Panchayat. Senior most 5 males in the village. So this is the hierarchy of administration. And ante kakunda ippudunna kalamlo manaki ఇప్పుడు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకుంటారు అంటే మనందరికీ తెలిసిందే, ప్రతి పెద్ద అర్బన్ సెంటర్స్ లో మనకి కార్పొరేషన్స్ ఉంటాయి, అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ గా పిలవచ్చు. అక్కడ ఆ టైం పీరియడ్ లో కూడా అంటే ఎంత బ్యూటిఫుల్ బుక్ చూడండి ఇది, అర్థశాస్త్ర. ఎన్ని విషయాలు ఇంకా కంటిన్యూటీలో ఉన్నాయి. అది ఎంతో హ్యాట్స్ ఆఫ్ అనమాట ఈ బుక్ కి. ఆ టైం పీరియడ్ లోనే ఇంత అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ ని తీసుకుని రావడం జరిగిందంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఇక్కడ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అంటే మౌర్యన్ కాలంలో అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకునే వాళ్ళు అంటే urban administration was taken care by Nagarika.
అంటే ఈయన పోస్ట్ ని మనం ప్రెసెంట్ డే మేయర్ తో కంపేర్ చేయొచ్చు అనమాట. అర్బన్ అడ్మినిస్ట్రేషన్ was taken care by Nagarika, who can be compared with present day mayor in a city. అయితే ఈ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ని మేనేజ్ చేయడానికి అర్బన్ కౌన్సిల్ ఉండేది. ఇది మన మున్సిపల్ కార్పొరేషన్ లాగా జిహెచ్ఎంసీ అనుకుందాం. సో ఇట్ యూస్ టు మేనేజ్ ద అర్బన్ అడ్మినిస్ట్రేషన్. అండ్ దానిలో ఎంతమంది మెంబర్స్ ఉండేవాళ్ళు అంటే 30 మెంబర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళని మనం ప్రెసెంట్ డే కార్పొరేటర్స్ తో కంపేర్ చేయొచ్చు. చూడండి ఎంత అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్. ప్రతి విషయం ఇంకా కంటిన్యూటీలో ఉంది. నేను అదే చెప్తున్నా, పేర్లు చేంజ్ అయినాయి, బాడీలు చేంజ్ అయి ఉండొచ్చు, డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ చేంజ్ అయి ఉండొచ్చు, కానీ సిస్టమ్ మాత్రము దానిలో సిమిలారిటీస్ ఇంకా కంటిన్యూటీలోనే ఉన్నాయి. అది మన గొప్పతనం, మన దేశం యొక్క గొప్పతనం. సో ఇక్కడ దీని కిందనే ఒక 6 బోర్డ్స్ ఉండేవి ఈ అర్బన్ కౌన్సిల్లో. 6 బోర్డ్స్, ఒక్కొక్క బోర్డు ఒక్కొక్క ఫంక్షన్ చేసేది అనమాట. ఒకటేంటి ట్యాక్సెస్ ని చూసుకునేది, ఒకటి ఏంటి సెన్సస్ క్యాల్కులేట్ చేసేది, ఇంకోటి ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని చూసుకునేది, ఇంకో బోర్డు ఏమో ఇంజనీర్స్, బోర్డ్ ఆఫ్ ఇంజనీర్స్, ఇంకో బోర్డు ఏమో ఇండస్ట్రీస్ ని చూసుకునేది, అండ్ ట్రేడ్ అండ్ కామర్స్ కూడా ఉండేది. కాబట్టి ఒక బోర్డు వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ ని కూడా చూసుకునేది అనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసుకున్నారు. వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో దిస్ వాస్ హౌ ద అర్బన్ అడ్మినిస్ట్రేషన్ వాస్ క్యారీడ్. అండ్ ఆల్ దీస్ అకౌంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద వండర్ఫుల్ టెక్స్ట్ ఆన్ స్టేట్ క్రాఫ్ట్ దట్ వాస్ అర్థశాస్త్ర కంపైల్డ్ బై విష్ణుగుప్తా. ఇది పక్కన పెడితే ఇప్పుడు మనకి ఈ కాలంలో సెక్రటేరియట్ గురించి మనందరికీ తెలిసిందే. సెక్రటేరియట్ అంటే ఏంటి, దానిలో ఏముంటాయి అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మినిస్టర్స్ ఉంటారు, చీఫ్ మినిస్టర్ ఉంటాడు, చీఫ్ సెక్రటరీ ఉంటాడు. ఆ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ సెక్రటేరియట్ మనం తీసుకున్నట్టయితే. అయితే ప్రతి డిపార్ట్మెంట్ కి మనకి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు. ఆ విధంగానే ఈ కాలంలో మౌర్యన్ ఎరాలో అడ్మినిస్ట్రేషన్ ని మేనేజ్ చేయడానికి దేర్ వర్ మోర్ దాన్ 30 డిపార్ట్మెంట్స్. There were more than 30 departments. Each and every department was headed by Adhyaksha. అధ్యక్ష అంటే ఈ అధ్యక్ష అనే రోల్ మనం ప్రెసెంట్ డే ప్రిన్సిపల్ సెక్రటరీతో కంపేర్ చేయొచ్చు అన్నమాట. సో ఎంత అద్భుతంగా ఉంది చూడండి. కింగ్డమ్ కి కింగ్ హెడ్. కింగ్డమ్ వాజ్ డివైడెడ్ ఇంటూ 4 zones. Zones were headed by Aryaputras. Kingdom was divided into provinces which were headed by Pradeshikas, and Rajukas and Gopas are district level officers. Sthanikas and Yuktas are sub-district level officers. Gramani and Panchayat was village level officials. Adi pakkana pedithe manaki urban administration was carried by Nagarika and urban council which consisted of 30 members. Ikkada malli manaki overall administration was carried by more than 30 departments which were headed by Adhyaksha. The present we can compare Adhyaksha's role with present day principal secretary. ఎంత అద్భుతంగా ఉంది చూడండి అడ్మినిస్ట్రేషన్. అంతేకాకుండా వార్ కౌన్సిల్ కూడా ఉండేది. ఈ వార్ కౌన్సిల్ ని ఎవరు హెడ్ చేసేవాళ్ళు అంటే సేనాపతి, ద కమాండర్ ఇన్ చీఫ్. అండ్ దీనిలో కూడా 30 మెంబర్స్ ఉండేవాళ్ళు. వీళ్ళు ఏ విషయాలని చూసుకునే వాళ్ళు అంటే ఇన్ఫాంట్రీ, cavalry, elephants, chariots, navy, logistics. Logistics అంటే మెటీరియల్స్ ని కానీ అంటే వార్ ఎక్విప్మెంట్ ని కానీ సోల్జర్స్ ని కానీ ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లే ఒక ట్రాన్సిషన్, ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనమాట. దాన్నే లాజిస్టిక్స్ అని పిలవాలి. సో ఈ విషయాలని చూసుకునేది ఈ వార్ కౌన్సిల్. అంతేకాకుండా స్ట్రాటజిక్ వార్ పాలసీస్ కూడా తయారు చేసుకునే వాళ్ళు అనమాట వార్ కౌన్సిల్ లో, విచ్ వాస్ హెడెడ్ బై ద కమాండర్ ఇన్ చీఫ్ సేనాపతి. అండ్ అంతేకాకుండా ఆ టైం పీరియడ్ లో జుడిషియరీ కూడా ఎంతో ఆర్గనైజ్డ్ గా ఉండేది. జుడిషియరీ విషయానికి వస్తే ఈ జుడిషియరీలో ఎవరి అథారిటీ ఫైనల్ అంటే కింగ్స్ అథారిటీ వాజ్ ఫైనల్. మరి ఇప్పుడు కాలంలో మనకి బిఎన్ఎస్ తెలుసు,
సివిల్ ప్రొసీజర్ కోడ్ తెలుసు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తెలుసు, ఇవన్నీ కోడిఫైడ్ లా ఉన్నాయని మనకు తెలుసు. అయితే ఆ టైం పీరియడ్ లో మరి జస్టిస్ ఏ విధంగా డెలివరీ అయ్యేదంటే ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ధర్మశాస్త్రాస్. So deliverance of justice was based on Dharma Shastras. King's authority was final in the deliverance of justice. And punishments were very harsh. Chala strict undedi law and order. And king కింద ఏముండేవంటే సివిల్ కోర్ట్స్ ఉండేవి, క్రిమినల్ కోర్ట్స్ ఉండేవి అనమాట. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ ఉంది, సుప్రీం కోర్ట్, హైకోర్ట్ అండ్ మనకి లోవర్ లెవెల్ కోర్ట్స్, సివిల్ కోర్ట్స్ కానీ క్రిమినల్ కోర్ట్స్ కానీ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండొచ్చు, మెట్రోపాలిటన్ ఉండొచ్చు. సో ఆ విధంగానే ఆ టైం పీరియడ్ లో కూడా సివిల్ కోర్ట్స్ అండ్ క్రిమినల్ కోర్ట్స్ ఉండేవి. సివిల్ కోర్ట్ ని ఏమని పిలవాలి అంటే ఇక్కడ ధర్మాస్త్య. మరి క్రిమినల్ కోర్ట్ ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కంటక శోడన. These were the civil and criminal courts. So judiciary గురించి తెలుసుకున్నాం, అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఇక్కడ కొన్ని అఫీషియల్స్ గురించి కూడా చెప్తాను. ఇక్కడ మనకి ట్యాక్స్ కలెక్టర్ ని ఏమని పిలవాలి అంటే సంహారత అని పిలవాలి. అండ్ ట్రెజరీని ఎవరు చూసుకునే వాళ్ళు అంటే సన్నిధాత. ఆ విధంగానే స్పైస్ కూడా ఉండేవాళ్ళంట, ఎస్పియనేజ్. ఒక స్పై కూడా అంటే ఒక స్పైని ఏమని పిలవాలి అంటే పులిసానా ఆర్ భటివేదక అని పిలవాలి. సో ఈ విషయాలు కూడా మనకి అర్థశాస్త్ర ద్వారానే తెలుస్తున్నాయి. సో జ్యుడిషియరీ తెలుసుకున్నాం, వార్ కౌన్సిల్ గురించి తెలుసుకున్నాం, డిపార్ట్మెంట్ అంటే సెక్రటేరియట్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం, హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చూసాము, జోనల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ చూసాము. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఎకానమీ ఏ విధంగా ఉండేది అనేది మనం తెలుసుకుందాం. ఎకానమీ మనం చూసినట్టయితే అంటే ఎకనామికల్ కండిషన్స్ మనం చూసినట్టయితే మౌర్యన్ ఎకానమీ వాజ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ. ఇట్ వాజ్ అన్ అగ్రేరియన్ ఎకానమీ. అయితే వీళ్ళ కాలంలో చీఫ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ ఏంటి అంటే రా కాటన్, cotton textiles, food grains, ivory products, and spices, diamonds, pearls, etc. ఇవన్నీ కూడా ఇండియా నుండి రకరకాల దేశాలకు వెళ్ళేవి అనమాట ఆ టైం పీరియడ్ లో. దీస్ వర్ ద చీఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ మౌర్యన్ కింగ్డమ్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇట్ వాస్ కంప్లీట్లీ అగ్రేరియన్ ఎకానమీ. అండ్ ద చీఫ్ ఇంపోర్ట్స్ మరి ఏం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు మేజర్ గా అంటే కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవాలి. గోల్డ్ ని బాగా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, గ్లాస్ ని బాగా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, అండ్ రకరకాల మంచి ఇంపీరియల్ హార్సెస్ అంటే సుపీరియర్ బ్రీడ్ ఉన్న హార్సెస్ ని కూడా బాగా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. మరి వీళ్ళకి కమర్షియల్ అండ్ కల్చరల్ కాంటాక్ట్స్ ఏ దేశాలతో ఉండేవి అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే శ్రీలంక, గ్రీస్, ఈజిప్ట్, సిరియా, టర్కీ, మయన్మార్, ఎట్సెట్రా. సో ఈ దేశాలతోని కమర్షియల్ అండ్ కల్చరల్ కాంటాక్ట్స్ ఉండేవి. కమర్షియల్ అంటే ట్రేడ్ అండ్ కామర్స్ మనందరికీ తెలిసిందే. మరి కల్చరల్ కాంటాక్ట్స్ ఏంటి అంటే బుద్ధిస్ట్ మిషనరీస్ ని పంపించడం అనమాట, టు మేక్ బుద్ధిజం పాపులర్. ఆల్ ద క్రెడిట్ గోస్ టు అశోక. తన పిల్లల్ని కూడా పంపించడం జరిగింది, పర్టికులర్లీ శ్రీలంకకి. సో అంత గొప్ప రాజు. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే మనకి మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో నుండి కూడా మనం మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ బాగా ఎలాబొరేట్ గా డిస్కస్ చేసుకుంటూనే వస్తున్నాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఏమో మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ కంప్లీట్లీ బార్టర్ సిస్టమ్ ఉండేది. గూడ్స్ వర్ ఎక్స్చేంజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గూడ్స్ అండ్ డిమాండ్ అండ్ సప్లై యూస్ టు డిసైడ్ ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్. అది మనకి తెలుసు. తర్వాత వేదిక్ పీరియడ్ లో అంటే పర్టికులర్ గా లేటర్ వేదిక్ పీరియడ్ కి వచ్చే టైం పీరియడ్ కి గోల్డెన్ ఆర్నమెంట్స్ కానీ పంచ్ మార్క్ కాయిన్స్ కానీ రైజ్ అయినాయి. అండ్ అదే ఇక్కడ కూడా కంటిన్యూ అయింది. దిస్ ఈస్ ఆల్సో ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్ కాబట్టి పంచ్ మార్క్ కాయిన్స్ వర్ ఇన్ సర్క్యులేషన్.
అయితే దీస్ వర్ యూజ్డ్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఏంటి అంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్. అండ్ ఈ ఎకనామికల్ కండిషన్స్ తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సొసైటీ అంటే సోషో రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉండేవి. సోషో రిలీజియస్ కండిషన్స్ మనం చూసినట్టయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను. అంటే చంద్రగుప్త మౌర్య ఏమో జైనిజం ఎంబ్రేస్ చేయడం జరిగింది. ఆయన కొడుకు బిందుసారా ఏమో అజ్వికా రిలీజియన్ ఎంబ్రేస్ చేయడం జరిగింది. ఆయన కొడుకు అశోక ఏమో బుద్ధిస్ట్ ఫిలాసఫీకి బాగా అట్రాక్ట్ అవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, డెఫినెట్ గా రూలర్స్ ఫాలో అయింది ఏంటి అంటే ద పాలసీ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్ అండ్ కో ఎగ్జిస్టెన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ వాల్యూ ఇవ్వడం జరిగింది. మీరు కూడా బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో కో ఎగ్జిస్టెన్స్ కానీ రిలీజియస్ టాలరెన్స్ దే ఆర్ డీప్ రూటెడ్ ఇన్ ద ఇండియన్ సాయిల్. మీరు ఒప్పుకున్నా కాదన్నా, మీరు కొట్టుకున్నా ఏది చేసినా కానీ ఇవి మనకి తరతరాలుగా వస్తున్న విషయాలే. అవి మనం పాటించాల్సిందే, అందరం కలిసిమెలిసి ఉండాల్సిందే. సో ఇక్కడ కూడా ద కింగ్స్ ఆఫ్ మౌర్యన్ ఎరా దే ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్ అండ్ కో ఎగ్జిస్టెన్స్. ఎంతో అద్భుతంగా ఫాలో అవ్వడం జరిగింది. అండ్ అదే మనకి అశోక ఇన్స్క్రిప్షన్స్ లో కూడా కనిపిస్తుంది. కేవ్ ఎడిక్ట్స్ ద్వారా కూడా మనకు అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అశోక కొన్ని కేవ్స్ బిల్డ్ చేసి అజ్వికా మాంగ్స్ కి దానం చేయడం జరిగింది. అదే లైన్స్ పైన ఆయన గ్రాండ్ సన్ అయిన దశరథుడు కూడా నాగార్జుని అనే ప్లేస్ లో ఒక 3 కేవ్స్ కట్టించి అది అజ్వికా మాంగ్స్ కి ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. అంటే వీళ్ళు దే ఫాలోడ్ ద పాలసీ ఆఫ్ రిలీజియస్ టాలరెన్స్ అండ్ కో ఎగ్జిస్టెన్స్. ఇది మరి బాగా గుర్తుంచుకోవాలి. మరి ఈ సోషల్ ఈవిల్ సంగతి ఏంటి? ఈ టైం పీరియడ్ లో సొసైటీలో శ్రమణ మూమెంట్స్ అంటే హెట్రోడాక్స్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో బుద్ధిజం కానీ జైనిజం కానీ అజ్వికా కానీ ఉచ్ఛేదవాద కానీ ఇంకా రకరకాల ఫిలాసఫికల్ మూమెంట్స్ దే వర్ బికమింగ్ వెరీ వెరీ పాపులర్ ఇన్ ద సొసైటీ. వేదిక్ రిలీజన్ ఏదైతే ఉందో కొంతకాలం దాని ఇంపార్టెన్స్ కోల్పోవడం జరిగింది సొసైటీలో. అది ఎప్పుడైతే ఇంపార్టెన్స్ కోల్పోవడం జరిగిందో ఆ షార్ట్ కమింగ్స్ కూడా సొసైటీ నుండి లేచిపోవడం జరిగినాయి. ఏది సోషల్ ఈవిల్స్ కానీ డిస్క్రిమినేషన్ కానీ జెండర్ డిస్క్రిమినేషన్ కానీ చాలా కాలం అంటే ఒక టైం పీరియడ్ వరకు ఇవి దే హ్యావ్ లాస్ట్ దేర్ ప్రామినెన్స్ ఇన్ ద సొసైటీ. దే హ్యావ్ టేకెన్ అ బ్యాక్ స్ట్రీట్. మర్చిపోవడం జరిగింది వాటి గురించి. కానీ దాని తర్వాత మళ్ళా వేదిక్ రిలీజన్ మళ్ళా రిజిడ్ అవ్వడం జరుగుతుంది. ఇట్ రివైవ్స్ బ్యాక్ అండ్ మళ్ళీ గట్టిగా అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చే చాప్టర్స్ లో మనము రకరకాల సోషల్ కండిషన్స్ ద్వారా మనము చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సో ఫైనల్ గా ఇక్కడ మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేసిన విషయాలు ఏంటి అంటే రైజ్ ఆఫ్ మగధ. మగధాని చాలా ఫ్యామిలీస్ రూల్ చేయడం జరిగింది. ఆర్యాంక డైనాసిటీ, శిశునాగా డైనాసిటీ, నందా డైనాసిటీ, మౌర్యన్ డైనాసిటీ, శుంగాస్ వచ్చారు. శుంగాస్ తర్వాత కాన్వాస్ కూడా వస్తారు. అది మనం పోస్ట్ మౌర్యన్ పీరియడ్ లో నేర్చుకోవచ్చు. సో ఇక్కడ మనము ఆ క్రోనాలజికల్ ఆర్డర్ లో ఇంపార్టెంట్ రూలర్స్ గురించి మనం తెలుసుకున్నాము. దాని తర్వాత పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ గురించి తెలుసుకున్నాము. దాని తర్వాత రైజ్ ఆఫ్ మౌర్యన్స్ లో పార్ట్ అండ్ పార్సల్ గానే మనం ద సోర్సెస్ టు స్టడీ ద మౌర్యన్ హిస్టరీ అనే విషయం కూడా తెలుసుకున్నాము. అందులోనే ఇండియన్ లిటరరీ సోర్సెస్ చూసాము, ఫారెన్ లిటరరీ సోర్సెస్ చూసాము, న్యూమిస్మాటిక్స్ గురించి అర్థం చేసుకున్నాము, అశోకాస్ ఎడిక్ట్స్ గురించి మనం అర్థం చేసుకున్నాము. దాని తర్వాత మనం పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మౌర్యన్స్ చదువుకున్నాము. దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేది అనేది నేర్చుకున్నాము, జ్యుడిషియరీ ఏ విధంగా ఉండేది, వార్ కౌన్సిల్ ఏ విధంగా ఉండేది, ఎకానమీ ఏ విధంగా ఉండేది, సోషో రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. దీంతో మేజర్ కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఈ చాప్టర్ లో తమిళనాడు ఎన్సీఆర్టీస్ లో ఏవైతే రిఫరెన్స్లు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఫ్యాక్ట్సే మనం ఈ చాప్టర్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.